ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం యూవీఎం పూల్ గురించి డిస్కస్ చేసాం. సింగిల్‌టన్, యూవీఎం సింగిల్‌టన్ ఆపరేటర్ అండ్ దెన్ అనదర్ థింగ్ ఈజ్ యూవీఎం క్యూస్. ఓకే. సో, పూల్స్ అనేవి అన్నీ కంబైన్డ్‌గా చేసి ఒకే సింగిల్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకోవడానికి యూవీఎం పూల్‌ని యూజ్ చేసుకుంటున్నారు. సో, పూల్‌ని యాడ్ చేయడం అండ్ దెన్ యూవీఎం క్యూస్. సో, సేమ్ వే మనం ఫిఫోస్‌ని, లిఫోస్‌ని యూజ్ చేసే బదులు యూవీఎం క్యూని యూజ్ చేస్తూ ఉంటారు. సో, క్యూస్‌ని యూజ్ చేయడం వల్ల డిఫరెంట్ థింగ్స్ అనేవి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. లైక్ పుష్ చేసుకోవచ్చు, పాప్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు. అర్థమైందా? అలానే సో టుడే we will discuss about UVM command line processors. ఓకే. సో, కమాండ్ లైన్ ప్రాసెసర్స్ అనేవి దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారు? అసలు ఎందుకు కమాండ్ లైన్ ప్రాసెస్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ చేశారు? ఓకే. సో, యాక్చువల్‌గా మనకి యూవీఎం టెస్ట్ బెంచ్‌లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా! లైక్ టెస్ట్ అని, ఎన్విరాన్మెంట్ అని, ఏజెంట్ అని ఇలా డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్నీ ఉంటాయి. ఓకే. ఆ కాంపోనెంట్స్ అన్నిట్లికి మనకి డిఫరెంట్ వాల్యూస్ ఇస్తూ ఉంటాం. అంటే యూవీఎం డ్రైవర్ వచ్చేసరికి డిఫరెంట్ వాల్యూస్‌ని డ్రైవ్ చేస్తది. ఓకే. అంటే అడ్రెస్ గానీ, లేదంటే నేమ్ గానీ, డిఫరెంట్ వర్బోసిటీ లెవెల్స్ కానీ ఇలా ఏవైనా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో, అలా డ్రైవ్ చేసినప్పుడు మనకి కొన్నిసార్లు టెస్ట్ బెంచ్ మొత్తాన్ని చేంజ్ చేయకుండా అంటే ఇవన్నీ హార్డ్ కోడ్ ఇప్పుడు మనం ఏం చేస్తాం ఏదైనా వాల్యూని చేంజ్ చేయాలంటే 2 వేస్‌లో మనం చేస్తూ ఉంటాం. అంటే హార్డ్ కోడ్ చేస్తూ ఉంటాం. హార్డ్ కోడ్ అంటే ఏంటి? సో, వాల్యూ డైరెక్ట్‌గా ఇచ్చేస్తారు. అంటే అడ్రెస్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇచ్చేస్తారు. లేదు డేటా ఈక్వల్ టు ఒక వాల్యూ ఇచ్చేస్తారు. ఓకే. సమ్ అడ్రెస్ ఈక్వల్ టు సమ్ 16 టిక్ హెక్సాడెసిమల్ ఏబీ అని చెప్పేసి ఇచ్చేసారు. అలానే డేటా తీసుకున్నారు. డేటా కూడా 16 టిక్ హెక్సాడెసిమల్ సమ్ 5545 అని చెప్పేసి డేటా తీసుకున్నారు. ఓకే. ఇలా హార్డ్ కోడ్ చేసేస్తే తర్వాత మళ్ళీ మీరు ఏదైనా యాడ్ చేయాలనుకున్నారనుకోండి. సో, మళ్ళీ మీరు కోడ్ అంతా చేంజ్ చేయాలి. అంతే కదా! సో, మనం ఆ టెస్ట్ బెంచ్‌ని మోడిఫై చేయకుండా అండ్ దెన్ మళ్ళీ రీకంపైల్ చేయకుండా సో, ఈ కంపైలర్ కమాండ్ లైన్ ప్రాసెసర్స్‌ని యూజ్ చేసుకొని మనం ఆర్గ్యుమెంట్స్ ద్వారా డిఫరెంట్ వాల్యూస్‌ని పాస్ చేయొచ్చు. అర్థమైందా? సో, ప్యాటర్న్ ఏమి ఓకే. సో, కమాండ్ లైన్ ప్రాసెసర్ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారంటే మీరు యూవీఎం టెస్ట్ బెంచ్‌లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. లైక్ టెస్ట్ అని, డ్రైవర్ అని, మానిటర్ ఇలా కాంపోనెంట్స్ ఉంటాయి. దాంట్లో టెస్ట్ బెంచ్‌లో మీరు ఏం చేస్తారు సీక్వెన్స్ ఐటెమ్‌లో ఆబ్జెక్ట్స్‌ని డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా! లైక్ అడ్రెస్ అని, లేదంటే డేటా అని, లేదంటే సమ్ నేమ్స్ ప్యాటర్న్ ఏదన్నా డ్రైవ్ చేసినా లేదు సమ్ వెర్బోసిటీ లెవెల్స్‌ని మీరు డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇవన్నీ మీరు డ్రైవ్ చేసినప్పుడు సీక్వెన్స్ ఐటెమ్‌లో ఏదైనా వాల్యూ చేంజ్ చేయాలి అంటే అడ్రెస్‌ని చేంజ్ చేయాలనుకున్నారు. లేదు ప్యాటర్న్ ఏదైనా చేంజ్ చేయాలనుకున్నారు. వెర్బోసిటీ లెవెల్ చేంజ్ చేయాలనుకున్నారు. అంటే అప్పుడు ఏమవుతుంది మనం చేంజ్ చేయాలంటే డైరెక్ట్‌గా రాయాలి. అంటే అడ్రెస్ ఈక్వల్ టు సమ్ వాల్యూ అని, డేటా ఈక్వల్ టు సమ్ వాల్యూ అని. మీరు ఇన్ కేస్ సేమ్ వాల్యూ మళ్ళీ వాల్యూని చేంజ్ చేయాలి అని అనుకుంటే సో, మళ్ళీ కోడ్ అంతా చేంజ్ చేయాలి కదా! ఓకే. సో, కోడ్ అంతా చేంజ్ చేయకుండా నేనేం చేస్తున్నానంటే ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ ద్వారా సో, అంటే కమాండ్ లైన్ ప్రాసెసర్స్ ద్వారా జనరల్‌గా కమాండ్ లైన్ ప్రాసెసర్స్ అనేవి ఏం చేస్తుందంటే టెస్ట్ బెంచ్ బయట నుంచి సమ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఇస్తుందన్నమాట. లైక్ రిమోట్ కంట్రోల్ లాగా. ఓకే. సో, టెస్ట్ బెంచ్ బయట నుంచి అంటే మీ టెస్ట్ బెంచ్ కోడ్ ఏమి మార్చకుండా ఈ కమాండ్ లైన్ ప్రాసెసర్స్‌ని ఇచ్చి అంటే సమ్ ప్లస్ ఆర్గ్యుమెంట్స్‌ని యూజ్ చేసుకుంటుంది. ఆ ప్లస్ ఆర్గ్స్‌ని యూజ్ చేసుకొని మనం డేటాని మార్చొచ్చనమాట. చేంజ్ చేయొచ్చు. ఆ! ఓవర్ రైడ్ అనేది మళ్ళీ మనం కోడ్ అంతా రాయాలి. న్యూ డ్రైవర్ కోడ్‌ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇవన్నీ అంటే జస్ట్ ఇక్కడ కొన్ని వాల్యూస్‌ని యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను అంతే. ఓకే. సో, ఆ వాల్యూస్‌ని యాడ్ చేయాలనుకుంటే సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏదైనా ఒక టీవీ రిమోట్ ఉందనుకోండి.
టీవీని మీరు చూసేటప్పుడు ఒక జెమినీ ఛానల్లో లేదంటే టీవీ నైనో ఏదో చూస్తున్నారు. సో, వాల్యూమ్ ఒక 50లోనో, 100లోనో 30లోనో పెట్టుకొని చూస్తున్నారు. సో, పిల్లలు ఏం చేస్తారు? సాంగ్స్ పెట్టుకుంటారు. మ్యూజిక్ పెట్టుకుంటారు. మ్యూజిక్ స్టార్ట్ చేసుకుంటారు. సో, దెన్ మళ్ళీ సేమ్ రిమోట్ ద్వారా మీరు ఛానెల్ చేంజ్ చేస్తున్నారు. అక్కడ ఏమి టీవీ చేంజ్ చేసేట్లేదు కదా మీరు. ఓకే. సో, పిల్లలు చూడడానికి ఛానెల్ కార్టూన్స్ చూడడానికేమో ఒక టీవీ, మీరేమో న్యూస్ చూడడానికి ఒక టీవీ, అండ్ దెన్ ఇంకొకరేమో మ్యాచ్ చూడడానికి ఒక టీవీ అని చెప్పేసి మీరు 3 టీవీలు ఏమి మెయింటైన్ చేయట్లేదు కదా! జస్ట్ అదే టీవీని మీరు డిఫరెంట్ ఛానెల్స్‌ని మార్చుకొని చూస్తున్నారు. అంతే కదా! సేమ్ ఇక్కడ కూడా నేనేం చేస్తానంటే, రన్ టైమ్‌లో సమ్ ఆర్గ్యుమెంట్స్‌ని ఇస్తామనమాట. ఈ రన్ టైమ్‌లో ఆర్గ్యుమెంట్స్‌ని ఇచ్చినప్పుడు టెస్ట్ బెంచ్ కోడ్ అదే ఉంటుంది. టెస్ట్ బెంచ్ కోడ్ మనం ఏమి చేంజ్ చెయ్యం. టెస్ట్ బెంచ్ కోడ్ ఏమి చేయకుండా, హార్డ్ కోడ్ కూడా చేయకుండా, సో, మనం ప్లస్ ఆర్స్‌ని యూజ్ చేసుకొని టెస్ట్ బెంచ్ బయట అంటే రన్ టైమ్‌లో సమ్ వాల్యూస్‌ని ఇచ్చి మీరు యాడ్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే ప్లస్ అడ్రెస్ అని, ఓకే. సమ్ ప్లస్ డేటా అని ఇలా ఆర్గ్యుమెంట్స్‌ని మీరు పాస్ చేయొచ్చనమాట. ఓకే. సో, ప్లస్ అడ్రెస్ ఈక్వల్ టు ఇప్పుడు సపోజ్ ఏఏకి వర్కౌట్ చేయాలనుకున్నారనుకోండి. ఏఏ ఇవ్వచ్చు. లేదు ప్లస్ అడ్రెస్ ఇంకొక అడ్రెస్‌కి వర్క్ చేయాలనుకుంటున్నారు. ఏబీకి వర్క్ చేయాలనుకుంటున్నారు. సో, ఇవ్వచ్చు. లేదు ఒక స్ట్రింగ్ నేమ్‌ని చేంజ్ చేయాలనుకుంటున్నారు. అంటే ప్యాటర్న్‌ని చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఓకే. సో, ప్యాటర్న్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఏదో ఒక ఐడిల్ అనో లేదంటే సమ్ స్టార్ట్ అనో ఏదో ఒక కండిషన్స్‌ని మీరు చెక్ చేయాలి అనుకుంటున్నారు. ఇలా మీరు ప్లస్ ఆర్స్‌ని యూజ్ చేసుకొని యూవీఎం టెస్ట్ బెంచ్ బయట నుంచి సమ్ వాల్యూస్‌ని పాస్ చేయొచ్చు. ఓకే. టెస్ట్ బెంచ్ కోడ్ ఏమి చేంజ్ చేయకుండా. రన్ టైమ్‌లో ఇస్తారనమాట. ఇవి రన్ టైమ్‌లో టెస్ట్‌లో ఇస్తారు. మీరు ఒక టెస్ట్ రాసుకుంటారు. ఒక టెస్ట్ రాసుకొని ఆ టెస్ట్‌లో మీ కమాండ్‌కి సంబంధించిన అంటే ప్లస్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే యాడ్ చేయాలనుకుంటున్నారో దానికి రిలేటెడ్ అవన్నీ ఆ టెస్ట్‌లో ఎగ్జిక్యూట్ చేసుకుంటే మీరు డీబగ్ చేసేటప్పుడు అంటే లైక్ సినాప్సిస్ వీసీఎస్‌లో మీరు రన్ చేస్తున్నప్పుడు /simv అని చెప్పేసి ఇస్తారనమాట. ఈ /simv అని ఇవ్వగానే అది కంపైల్ అవుతూ ఉంటుంది టెస్ట్ బెంచ్. ఆ టైంలో మీరు /simv ఇచ్చినప్పుడు ప్లస్ అడ్రెస్ సమ్ వాల్యూ ఇవ్వాలనుకుంటే అక్కడ ఇవ్వచ్చు. ఓకే. రన్ టైమ్‌లో మీరు చేంజ్ చేయొచ్చు అనమాట. రన్ టైమ్‌లో మీరు చేంజ్ చేయొచ్చు బై యూజింగ్ ప్లస్ ఆర్స్‌ని యూజ్ చేసుకొని. ఓకే. హ్మ్. 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 మీ ఇష్టం. మీ సీక్వెన్స్ ఐటెమ్‌లో మీరు ఏ సిగ్నల్స్ తీసుకున్నారో ఆ సిగ్నల్స్ అన్నిటిని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. హ్మ్. హ్మ్. మీరు టెస్ట్ ఆఫ్ మీ టెస్ట్ బెంచ్‌నేమి పట్టుకోరు. హ్మ్. మీరు మీ టెస్ట్ బెంచ్‌ని ఏమి పట్టుకోరు. ఓకే. మీ టెస్ట్ బెంచ్ కూడా అలాగే ఉంటుంది. సో, ఈ టెస్ట్‌కి ఒక టెస్ట్ కోడ్‌ని మీరు ఎక్స్‌ట్రాగా యాడ్ చేస్తారు. ఓకే. డిఫరెంట్ కాన్ఫిగరేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ పర్టిక్యులర్ ఇప్పుడు సపోజ్ మీ ఎన్విరాన్మెంట్‌లో 100 టెస్ట్‌లున్నాయనుకోండి. ప్రతి టెస్ట్‌కి డిఫరెంట్ కాన్ఫిగరేషన్ ఇచ్చారు. ఓకే. సో, మీరు ఆ కోడ్‌ని ఎటువంటి టచ్చు చేయరు. ఓకే. మళ్ళీ అవన్నీ కంపైల్ చేయాలి. అవన్నీ దాంట్లో ఎర్రర్స్‌ని మీరు చేంజ్ చేయాలి అంటే ఇదంతా అవ్వే పని కాదు. సో, మీరు కొత్తగా ఒక టెస్ట్ ప్లస్ ఆర్క్స్‌కి టెస్ట్ ఒకటి రాసుకుంటారు. దాంట్లో మీకు ఏవైతే డేటా ఉన్నాయో ఆ డేటాస్‌ని యాడ్ చేసుకోవాలి. అంటే కొత్తగా ఏదన్నా హార్డ్ కోడ్ చేయకుండా చేంజ్ చేయాలి అనేది అనుకుంటే కనుక ఆ టైంలో ఈ కమాండ్ లైన్ ప్రాసెసర్స్‌ని యూజ్ చేసుకొని మీరు సిమ్యులేషన్‌ని చెక్ చేస్తారనమాట. ఓకే. అర్థమైందా? అంటే కంపైల్డ్ సిమ్యులేషన్ అనేది ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది.
సో మీరు ఏదైతే డిఫరెంట్ కాన్ఫిగరేషన్ టెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ టెస్ట్లో మీరు రాసి దాన్ని మీరు యూజర్కి సంబంధించిన వాల్యూస్ ప్రకారం ఈ ప్లస్ ఆర్క్స్ని యూజ్ చేసుకొని డేటాని పాస్ చేస్తారు. ఓకే, సో మీకు ఈ ఫర్దర్ స్లైడ్స్ చూస్తే ఒక ఐడియా వస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ చూడండి, రియల్ వెరిఫికేషన్ ప్రాబ్లంలో సపోజ్ మీరు ఒక టైమ్ అవుట్ని యాడ్ చేశారు. ఓకే, సపోజ్ యువర్ టెస్ట్ హ్యాస్ టైమ్ అవుట్ 100, కానీ తర్వాత రోజున వచ్చేసరికి మీ టైమ్ అవుట్ వాల్యూని 500కి చేంజ్ చేశారు. ఓకే, సో ఇలా 500కి చేంజ్ చేస్తే దెన్ మళ్ళీ మీరు అంతా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఓపెన్ ఎ సోర్స్, ఎడిట్ ఫైల్ అండ్ కంపైల్ రన్. సో ఇదంతా మీరు చేయాలి వితౌట్ సిఎల్పి, అంటే కమాండ్ లైన్ ప్రాసెసర్ లేకపోతే కనుక మీరు సోర్స్ కోడ్ను ఓపెన్ చేయాలి, ఆ ఫైల్ను ఎడిట్ చేయాలి, ఎడిట్ చేసి కంపైల్ చేసి మళ్ళీ రీరన్ పెట్టాలి. ఓకే, మళ్ళీ ఏం చేశారు, నెక్స్ట్ డే వచ్చి లేదు టైమ్ అవుట్ వచ్చేసరికి 1000 పెట్టండి సారి, సో మళ్ళీ సేమ్ ఎవ్రీథింగ్ మళ్ళీ రిపీట్ చేయాలి. అలా కాకుండా ఈ ప్లస్ టైమ్ అవుట్ అని చెప్పేసి మీరు యాడ్ చేస్తే రన్ టైంలో యూజింగ్ సిఎల్పి ఎట్ రన్ టైమ్ ప్లస్ టైమ్ అవుట్ ఈక్వల్ టు 100 కానీ 500 కానీ 1000 కానీ ఏవైనా యూజ్ చేయొచ్చు. మీరు ఏమీ రీకంపైల్ చేయక్కర్లేదు, జస్ట్ ఆ ప్లస్ టెస్ట్ ఆర్క్స్ని యూజ్ చేసుకుంటే మీరు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు వాల్యూస్. ఓకే, సో అదే చెప్తున్నా. చెప్పండి. మీరు అది రన్ చేయొచ్చు. ఇది +500 ఇచ్చి ప్లస్ టైమ్ అవుట్ ఈక్వల్ టు 500 మార్చుకోవచ్చు, లేదంటే +500 ఈక్వల్ టు 1000 ఇచ్చి రన్ టైంలో మీరు చేంజ్ చేయొచ్చు. అది ఓకే. సో వాట్ ఈజ్ యూవిఎం కమాండ్ లైన్ ప్రాసెసర్? ఓకే, సిఎల్పి అంటే ఏంటి అసలు? అది ఎక్కడి నుంచి డెరైవ్ చేసుకున్నారు? ఆబ్జెక్ట్ నుంచే కమాండ్ లైన్ ప్రాసెసర్ని యూజ్ చేసుకున్నారు. లైక్ ఏ సింగిల్టన్ క్లాస్ అనేది దేనికి యూజ్ చేస్తున్నారు? ఏం చేస్తుంది సింగిల్టన్ క్లాస్ అనేది? మీరు ఎంటైర్ క్లాస్ అంతటికి ఒకే ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకోవాలంటే సింగిల్టన్ క్లాస్ని మీరు యూజ్ చేసుకుంటారు. ఓకే, సేమ్ అలాగే కమాండ్ లైన్ ప్రాసెసర్ అనేది కూడా ఒక సింగిల్టన్ అనేది మీరు క్లాస్లో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేస్తారు కదా, అలా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేయకుండా సింగిల్ ఆబ్జెక్ట్ని యూజ్ చేయడానికి ఈ సింగిల్టన్ క్లాస్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకే, సో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నా అన్ని ఆబ్జెక్ట్ని సింగిల్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. ఓకే, సో ఆ సింగిల్ ఆబ్జెక్ట్ ద్వారానే మీరు ఏదైనా డేటాను కాల్ చేయొచ్చు, ఏదైనా డేటాను ఇన్సర్ట్ చేయొచ్చు, ఇవన్నీ సింగిల్టన్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో సేమ్ వే ఇక్కడ కూడా కమాండ్ లైన్ ప్రాసెసర్ అనేది కూడా ఇట్ ఈస్ లైక్ ఏ సింగిల్టన్ క్లాస్. అంటే ఓన్లీ వన్ సిఎల్పి ఆబ్జెక్ట్ ఎగ్జిస్ట్, ఒక్క కమాండ్ లైన్ ఆబ్జెక్ట్ మాత్రమే ఎగ్జిస్టెన్స్ అవుతుంది. సో యూ గెట్ ఇట్ యూజింగ్ కమాండ్ లైన్ ప్రాసెసర్ లైక్ గెట్ ఇన్స్టాన్స్. మీరు ఏదైతే ఇన్స్టాన్స్ని తెచ్చుకోవాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఇన్స్టాన్స్ని అది తెచ్చుకుంటుంది. ఓకే, సో త్రూ గెట్ ఇన్స్టాన్స్ ద్వారా. దెన్ ఎలా వర్క్ అవుతుంది ఈ కమాండ్ లైన్ ప్రాసెసర్ అనేది? రన్ కమాండ్ ఇస్తారు సిమ్యులేటర్లో. సో సిమ్యులేటర్లో ఇక్కడ మీరు ఏం చేయాలి, ప్లస్ యూవిఎం టెస్ట్ నేమ్, అంటే ఏ టెస్ట్లో మీరు కమాండ్ లైన్ ప్రాసెసర్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పర్టికులర్ టెస్ట్ నేమ్ని మీరు ఇన్సర్ట్ చేయాలి. సపోజ్ టెస్ట్ 1 అనుకోండి, ఆ టెస్ట్ 1 అనేది కమాండ్ లైన్ ప్రాసెసర్ అనేది ఆ టెస్ట్ 1 సంబంధించిన ఆర్గ్యుమెంట్ని రీడ్ చేసుకుంటుంది. రీడ్ చేసుకుని దాంట్లో స్టోర్ చేస్తుంది. దెన్ యువర్ టెస్ట్ యూజెస్ ఇట్. మీరు కమాండ్ లైన్ ప్రాసెసర్లో ఏదైతే ఇచ్చేసారో, మీరు ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేశారో ఆ టెస్ట్ అనేది కాన్ఫిగర్ చేసుకుంటుంది. దెన్ సిమ్యులేషన్ చేసుకునేటప్పుడు మీరు ఏదైతే వాల్యూస్ని యాడ్ చేశారో ఆ వాల్యూస్ని అది కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, అర్థమైందా? సో దట్ ఈస్ ద యూవిఎం కమాండ్ లైన్ వర్క్స్. ఓకే, సో కమాండ్ లైన్ ప్రాసెసర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది సో అదనమాట. ఓకే, మీరు ఏదైతే ప్యాటర్న్ ఉందో లేదంటే సమ్ వాల్యూస్ ఉన్నాయో వాటన్నిటిని యూజ్ చేసుకోవడానికి ఈ కమాండ్ లైన్ ప్రాసెసర్ అనేది యూజ్ చేసుకుంటారు. ఓకే, సింగిల్టన్ అంటే అర్థమైంది కదా, క్లాస్ అంతటికి
షేర్డ్ ఇన్స్టెన్స్ అన్నమాట. కామన్ ఇన్స్టెన్స్ అనేది ఉండేలా మనం డిజైన్ చేయాలన్నమాట. అలాగే ఈ కమాండ్ లైన్ ప్రాసెసర్ కూడా సింగిల్టన్ ఆపరేటర్ లాగా వర్క్ అవుతుంది. దాంట్లో గెట్ ఇన్స్టెన్స్ అనేది ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఈ కమాండ్ లైన్ ప్రాసెసర్‌కి ఏ ఇన్స్టెన్స్ కావాలి అనేది తెచ్చుకుంటుందన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్టన్. ఓకే. ఇప్పుడు చూడండి ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి అన్నాం కదా! మీరు ఇప్పుడు సపోజ్ రన్ చేసేటప్పుడు vsim మీరు టాప్ మీద వర్క్ చేస్తున్నారు. vsim వర్క్ డాట్ టాప్ అక్కడ హలో అనే దాన్ని యాడ్ చేయాలనుకున్నారు. ఓకే. ప్లస్ హలో అనే దాన్ని యాడ్ చేయాలనుకుంటున్నారు. సేమ్ మీరు యూవీఎం టెస్ట్‌లో మై టెస్ట్ అని చెప్పేసి ఇన్సర్ట్ చేసుకొని దాంట్లో కమాండ్ లైన్ ప్రాసెసర్ సిఎల్‌పి హ్యాండిల్ డిఫైన్ చేసుకోండి. అండ్ దెన్ బిల్డ్ ఫేజ్‌లో ఈ కమాండ్ లైన్ ప్రాసెసర్‌కి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నారు? గెట్ ఇన్స్టాన్స్ అంటే ఏ పర్టిక్యులర్ వాల్యూని మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో అది యాడ్ చేస్తుందన్నమాట. ఇఫ్ సిఎల్‌పి డాట్ గెట్ ఆర్గ్యుమెంట్ మ్యాచెస్ అంటే మీరు ప్లస్ హలో అనే దాన్ని యాడ్ చేయాలి అని అనుకున్నారు. సో అందుకని మీరు ఈ టెస్ట్‌లో ఏం చేస్తుంది? హలో అనేది యాడ్ చేస్తే దెన్ టెస్ట్ ఫైండ్ దట్ హలో ఈస్ ఫౌండ్. ఓకే. సో హలో అనేది ఫౌండ్ అయింది అని చెప్పేసి మీకు అవుట్‌పుట్‌లో హలో ఫౌండ్ అనే అవుట్‌పుట్ డిస్‌ప్లే అవుతుందన్నమాట. ఓకే. టాప్ కాదు. మీరు టాప్ మీద వర్క్ చేస్తున్నారు. vsim అనేది కమాండ్. vsim అనేది సిమ్యులేషన్ కమాండ్. అది టాప్‌లో వర్క్ చేస్తున్నారు. టాప్‌ని రన్ చేస్తున్నారు. టాప్‌లో మీరు ఏం చేశారంటే ప్లస్ హలో అనే దాన్ని యాడ్ చేశారు. దానికోసం మీరు ఒక టెస్ట్ రాశారు. ఓకే. ఆ టెస్ట్ రాసి మీకు అర్థం కాలేదు. ఇది సిమ్యులేషన్. ఇది మీరు టెర్మినల్ ఓపెన్ చేయగానే డాట్ సిమ్‌వి అని చెప్పేసి మీరు కోడ్‌ని రన్ చేస్తారు కదా! అలాగే ఇక్కడ vsim మీరు దేన్ని రన్ చేయాలనుకుంటున్నారు? వర్క్ డాట్ టాప్‌ని రన్ చేయాలనుకుంటున్నారు. ఓకే. సో టాప్‌ని రన్ చేసినప్పుడు ఆ టాప్‌లో మీరు ఏ హలో అనే వర్డ్‌ని హలో అనే టెక్స్ట్‌ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు. సీ మీరు ఏదైనా టెస్ట్ కేస్‌ని రన్ చేయాలంటే టెర్మినల్ ఓపెన్ చేస్తారు. ఓకేనా? సో, టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత ఆ టెర్మినల్‌లో కమాండ్స్ ఉంటాయి మీకు. మీకు మేక్ ఫైల్ ఒకటి ఇస్తారు. ఆ మేక్ ఫైల్‌లో vsimలో మీరు సినాప్సిస్ వీసీఎస్ టూల్‌లో రన్ చేసినప్పుడు vsim అనే కమాండ్ ఇస్తారు. ఈ కమాండ్ ఇస్తే మీకు సంబంధించిన టెస్ట్ కేస్‌లన్నీ రన్ అవుతాయి ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ vsim అని చెప్పేసి మీరు టాప్ మీద వర్క్ చేస్తున్నారనుకోండి. అంటే మీరు టాప్‌ని రన్ చేయాలనుకుంటే కనుక vsim వర్క్ డాట్ టాప్ అని చెప్పేసి మీరివ్వాలి. ఓకే. అప్పుడు ఆ టాప్ అనే దాంట్లో ఏవైతే టెస్ట్ కేసెస్ ఉన్నాయో అవన్నీ రన్ అవుతాయి. ఓకే. సో, రన్ అయినప్పుడు మీరు రన్ కమాండ్‌లో ఈ ప్లస్ హలో అనే దాన్ని యాడ్ చేస్తున్నారు. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు మీరు వీసీఎస్ ఈడీఏ ప్లేగ్రౌండ్‌లో వీసీఎస్ సినాప్సిస్ టూల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటున్నారు. పైన రన్ కమాండ్ ఇచ్చేసాడు డైరెక్ట్‌గా. మీరు డైరెక్ట్‌గా రన్ చేసుకుంటున్నారు. ఓకే. కానీ రియల్ వరల్డ్‌లో అలా డైరెక్ట్‌గా రన్ అవ్వదు. ఓకే. సో, మీరు మళ్ళీ టెర్మినల్ బయటకొచ్చేయాలి. మీ లైన్ పాత్ ఎక్కడుందో అక్కడికి రావాలి. వచ్చిన తర్వాత అక్కడ మీరు రన్ కమాండ్‌ని ఇవ్వాలి. రన్ కమాండ్ వీసీఎస్ సినాప్సిస్‌కి /vsimv అని చెప్పేసి ఇస్తారు. ఓకే. అదే కేడెన్స్‌కి అయితే రన్ కమాండ్స్ ఇస్తారు. ఓకే. అలా రన్ కమాండ్ ఇచ్చినప్పుడు మీరు టెస్ట్ ఏది రన్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తారు నేమ్‌ని. ఓకేనా? సో, ఇక్కడ vsim వర్క్ డాట్ టాప్ మీద వర్క్ చేస్తున్నారు. ఈ టాప్‌ని రన్ చేస్తున్నారు. రన్ చేసినప్పుడు మీరు హలో అనే దాన్ని యాడ్ చేయాలి అనుకుంటున్నారు. ఒక ప్యాటర్న్‌ని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు. ఓకే. ఆ ప్యాటర్న్‌ని యాడ్ చేయడానికి మీరేం చేయాలి? ఒక టెస్ట్ కేస్ రాయాలి. అర్థమైందా? సో హా! ఇది టెస్ట్. ఓకే. మీరు టెస్ట్ కేస్ హా! హ్మ్. అది. సో, ఇప్పుడు మీరు ఈ ప్లస్ హలో అనే దాన్ని యాడ్ చేయాలనుకుంటున్నారు. లేదంటే ప్లస్ హలో వరల్డ్ అనే దాన్ని యాడ్ చేయాలనుకున్నారు. ఓకే.
సో ఇప్పుడు ఈ హలో వరల్డ్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ అవ్వాలి. అంటే మీరు ఈ ఇన్సర్ట్ చేశారు కదా! ఇఫ్ సీఎల్‌పీ డాట్ గెట్ ఆర్గ్యుమెంట్ మ్యాచెస్ ఇక్కడ హలో అనేది కాస్త హలో వరల్డ్ అని చెప్పేసి రాసి మ్యాచ్ అయితే మీ డిస్‌ప్లే ఏం రావాలి? హలో వరల్డ్ ఈస్ ఫౌండ్ అని చెప్పేసి మీకు డిస్‌ప్లే రావాలి. అది. ఓకే. అర్థమైందా ఇప్పుడు? ఆ! ప్లస్ ఈ స్టేట్‌మెంట్ ఇఫ్ కండిషన్ ద్వారా మీరేం జేస్తున్నారు, అంటే చెక్ చేస్తున్నారు. ఇఫ్ కండిషన్ ద్వారా మీరేం చేస్తున్నారు, మీరేదైతే ప్యాటర్న్ యాడ్ చేయాలనుకుంటున్నారో, ఆ ప్యాటర్న్ ఫైండ్ ఔట్ అయిందా లేదా అనేది టెస్ట్ చేయాలనుకున్నారు. ఓకే. అందుకని ఇఫ్ కండిషన్‌లో మీరు ప్లస్ ఆర్గ్యుమెంట్స్‌ని యూజ్ చేసుకొని, హలో వరల్డ్ అనేది ఉంది అనేది మీరు మ్యాచ్ చేశారు. లైక్ సీఎల్‌బీ డాట్ గెట్ ఆర్ మ్యాచెస్ అని చెప్పేసి ఉంది కదా! అది కమాండ్ అన్నమాట. ఆ కమాండ్ ద్వారా మీరు ఏదైతే ప్యాటర్న్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్యాటర్న్‌ని సెర్చ్ చేస్తది. సెర్చ్ చేసి ఓకే. సెర్చ్ చేసిన తర్వాత అక్కడ ఇన్ఫో మెసేజ్‌ని మీరు రాస్తారు. ఓకే. సెర్చ్ అయింది. వచ్చిందా లేదా? ఎలా తెలుస్తది? నేను డిస్‌ప్లే మెసేజ్ రాసుకోవాలి. యూవీఎం ఇన్ఫోలో టెస్ట్ అంటే ఐడీ వచ్చేసరికి టెస్ట్, మెసేజ్ వచ్చేసరికి హలో వరల్డ్ ఈస్ ఫౌండ్. ఓకే. దానికి వెర్బోసిటీ లెవెల్ యూవీఎం లో. ఓకే. ఇప్పుడు చెప్పండి మీ డౌట్ ఏంటి? హ్మ్. ఆ! డ్రైవర్ అనేది మీకు సిగ్నల్స్‌ని డ్రైవ్ మాత్రమే చేస్తది. ఓకే. మీరు సీక్వెన్సెస్ ఏవైతే రాసారో ఆ సీక్వెన్సెస్‌కి టెస్ట్‌లు రాస్తారు. ఓకే. ఎందుకంటే సీక్వెన్సెస్ అన్నీ టెస్ట్‌లోనే రన్ చేస్తారు కాబట్టి. ఆ టెస్ట్‌లన్నీ మీరు టాప్‌లో ఏం చేస్తారు? రన్ టెస్ట్ అని చెప్పేసి ఇస్తారు. ఓకే. అంటే మీరు ఏం రన్ చేయాలి? మీరు టాప్‌ని రన్ చేసుకుంటే సో దానికి రిలేటెడ్‌లో ఉన్న టెస్ట్‌లన్నీ మీకు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మీరేం అడుగుతున్నారు? ఆ! 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 టాప్‌కే మీరు యూజ్ చేస్తారు. మీరు ఇండివిడ్యువల్ కాంపోనెంట్‌నయితే ఇండివిడ్యువల్ టెస్ట్ కేస్‌ని రన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకే. సో, దెన్ ఇవన్నీ టాప్‌లోనే రన్ అవుతాయి గదా! సో, మీరు మళ్ళీ ఇప్పుడు డ్రైవర్‌ని ఒక్కదాన్నే రన్ చేయాలి, లేదంటే మానిటర్ ఒక్కదాన్నే రన్ చేయాలంటే అది పాసిబుల్ కాదు. ఎందుకంటే డ్రైవరు, మానిటరు, స్కోర్ బోర్డు ఇవన్నీ ఎన్విరాన్మెంట్‌తో రిలేట్ అయినయి. ఎన్విరాన్మెంట్ మళ్ళీ ఎవరితో కనెక్ట్ అవుతుంది? టెస్ట్‌తో కనెక్ట్ అవుతది. టెస్ట్ మళ్ళీ ఎవరితో కనెక్ట్ అవుతుంది? టాప్‌తో కనెక్ట్ అవుతది. అంటే మీరు టాప్‌ని ఒకసారి రన్ చేస్తే ఈ కాంపోనెంట్స్ అన్నీ రన్ అవుతాయి. అర్థమైందా? హ్మ్. హ్మ్. చదువుతున్నాను గనుక బావు నాకు అర్థం కాలేదు. ఆ! సి ఓవర్ రైడింగ్ అనేది మీరు ఏది ఆ! మీరు ఒక టెస్ట్ కేస్ అంతటిని ఓవర్ రైడ్ చేయాలి అని అనుకుంటే కనుక మీరు ఓవర్ రైడ్ కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకుంటారు. ఇవి ప్లస్ ఆర్క్స్ అనేవి జస్ట్ ఆ పర్టిక్యులర్ కేస్‌కి మీరు ఒక వాల్యూ ఇప్పుడు ఒక వాల్యూనే నేను టెస్ట్ చేయాలి. ఒక వాల్యూ కోసం నేను మొత్తం టెస్ట్ అంతటిని మార్చలేను కదా! ఆ! దాన్ని నేను టెస్ట్ రన్ టైమ్‌లో జస్ట్ ప్లస్ ఆర్క్స్‌ని యూజ్ చేసుకొని, నేను ఏదైతే వాల్యూని టెస్ట్ చేయాలనుకుంటున్నానో, ఆ వాల్యూని టెస్ట్ చేస్తాను. ఓకే. సో, ఇప్పుడు మీరు సిమ్-వి అని చెప్పేసి యూజ్ చేసుకుంటున్నారు. సో, ఈ సిమ్-వి అనేది కమాండ్. ఈ కమాండ్‌లో నేను అడ్రెస్‌ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటున్నాను. అడ్రెస్‌ని ఈ ఏ వాల్యూ వస్తుందా లేదా చెక్ చేయాలనుకుంటున్నా. అండ్ దెన్ కామా ఇచ్చి లేదు సమ్ ప్యాటర్న్ ఇచ్చాను. సమ్ ప్లస్ ప్యాటర్న్ ఇక్కడ హలో వరల్డ్ ఆర్ వరల్డ్ అని చెప్పేసి వస్తుందా లేదా చెక్ చేయాలనుకుంటున్నా. అండ్ దెన్ ప్లస్ ఎనేబుల్ పిన్. ఎనేబుల్ పిన్ అనేది వర్క్ అవుతుందా లేదా చెక్ చేయాలనుకుంటున్నా. ఈ 3 పిన్‌ల కోసం నేను మళ్ళీ సీక్వెన్స్ ఐటెమ్ రాసి, ఆ సీక్వెన్స్ ఐటెమ్‌కి డ్రైవర్ కోడ్ రాసి, డ్రైవర్ కోడ్‌కి మళ్ళీ టెస్ట్ బెంచ్ కోడ్ రాసి, టెస్ట్ బెంచ్ అదే మానిటర్ కోడ్ రాసి, మానిటర్‌ని మళ్ళీ
నేను స్కోర్ బోర్డ్లో ఇంప్లిమెంట్ చేయాలంటే ఇదంతా మనకి టైం వేస్ట్ పని. ఓకే, సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఈ గెట్ ప్లస్ ఆర్స్ని యూజ్ చేసుకొని ఆ పర్టికులర్ డేటా ఉందా లేదా అనేది, లేదంటే ఆ పర్టికులర్ డేటాకి వర్క్ అవుతుందా లేదా అనేది నేను చెక్ చేయాలనుకుంటున్నాను అంతే. ఉమ్, అంతే. ఈ టెస్ట్ కేస్ మీరు ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో దానికి రిలేటెడ్ టెస్ట్ కేస్ని మీరు రాయాలి. అది ఓకే. సో దీంట్లో మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్ ఏమేమి ఉంటాయి అనేది ఇప్పుడు చూడండి. ఓకే, సో పాసింగ్ ద ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ చూడండి. సిమ్ పాసింగ్ ద ఇంటీజర్ వాల్యూస్, మీరు ఇంటీజర్ వాల్యూస్ని పాస్ చేయాలనుకుంటున్నారు అంటే టైమ్ అవుట్ వాల్యూలో డ్యూరింగ్ రన్ టైంలో ప్లస్ టైమ్ అవుట్ని యాడ్ చేయాలనుకుంటున్నారు. దెన్ మీరు టైమ్ అవుట్ ఈక్వల్ టు సమ్ వాల్యూని అసైన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేశారు టెస్ట్లో, టెస్ట్ మై టెస్ట్ యూవీఎం టెస్ట్లో స్ట్రింగ్ టైమ్ అవుట్ స్ట్రింగ్ అని చెప్పేసి యాడ్ చేశారు, ఇంటీజర్ టైమ్ అవుట్ అనేది యాడ్ చేశారు. ఓకే, దెన్ బిల్డ్ ఫేజ్లో కమాండ్ లైన్ని గెట్ ఇన్స్టెన్స్ ద్వారా డేటాను తెచ్చుకుంటున్నారు. దెన్ సిఎల్పి డాట్ గెట్ ఆర్గ్యుమెంట్ వాల్యూ, సో ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత దెన్ ఇక్కడ ఏం చేస్తున్నారు, టైమ్ అవుట్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. ఓకే, సో దట్ మీన్స్ టైమ్ అవుట్ ఈక్వల్ టు టైమ్ అవుట్ స్ట్రింగ్ డాట్ ASCII టు ఇంటీజర్. ASCII అంటే సమ్ స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ ని ఇంటీజర్ వాల్యూ కింద కన్వర్ట్ చేస్తున్నారు. మీరు స్ట్రింగ్స్ కాన్సెప్ట్ లో ASCII టు ఇంటీజర్, హెక్సా టు ఇంటీజర్, బైనరీ టు ఇంటీజర్, సో డైరెక్ట్ గా బిల్ట్ ఇన్ మెథడ్స్ ని యూజ్ చేసుకున్నారు కదా, సేమ్ అదే కాన్సెప్ట్ ని ఇక్కడ వీడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, అప్పుడు ఏమవుతుంది, మీ టైమ్ అవుట్ స్ట్రింగ్ ని కాస్త వాల్యూ కింద మార్చేసింది. టైమ్ అవుట్ ఈక్వల్ టు సమ్ పర్సెంటేజ్ 0d, ఆ వాల్యూని నేను చెక్ చేసుకుంటున్నాను. ఓకేనా, అర్థమైందా? సేమ్ అలానే మీరు స్ట్రింగ్ వాల్యూస్ ని పాస్ అది సి అక్కడ చూసారా, రన్ రన్ కమాండ్, రన్ కమాండ్ లోనే మీరు యాడ్ చేయాలి. ఓకేనా, మీరు రన్ కమాండ్స్ ఉంటాయి, ఆ రన్ కమాండ్స్ లో మీరు ఇవి ప్లస్ ఆర్గ్యుమెంట్స్ ని యాడ్ చేసుకుంటే ఆ టెస్ట్ కేస్ ని అది ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుంటుంది. ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత అంతే. ఇప్పుడు మీరు టైమ్ అవుట్ అంటే టైమ్ అవుట్ స్ట్రింగ్ అనే దాన్ని కాస్త టైమ్ అవుట్ వాల్యూ కింద ఇంటిజర్ కింద కన్వర్ట్ చేస్తున్నాను అంతే. మీరు రన్ కమాండ్ లోనే ఇస్తారు. రన్ కమాండ్ లోనే ప్లస్ టైమ్ అవుట్ ఈక్వల్ టు 500 ఇచ్చారు. ఇప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ ఇనిషియల్ గా 100 కి వర్క్ చేశారు, లేదు నాకు వద్దు 500 కి వర్క్ చేయాలి, లేదు 500 కి వద్దు 1000 కి వర్క్ చేయాలి, లేదు 1000 కి వద్దు 10,000 కి వర్క్ చేయాలి. సో ఇలా ప్రతిసారి చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఆ పర్టికులర్ చేంజ్ వాల్యూని మీరు రన్ టైంలో యాడ్ చేసేస్తారు అంతే. హ్మ్. ఆ! మీరిది గెట్ ఆర్గ్యుమెంట్ ని అంటే గెట్ ఇన్స్టెన్స్ అనేది రాయాలి. సో సిఎల్పి ఈక్వల్ టు యూవిఎం కమాండ్ లైన్ ప్రాసెసర్ గెట్ ఇన్స్టెన్స్. గెట్ ఇన్స్టెన్స్ అనేది ఆ ఇన్స్టెన్స్ ఆర్గ్యుమెంట్ ని తెచ్చుకుంటుంది అనమాట. అంటే ఇవన్నీ మెథడ్స్, గెట్ ఇన్స్టెన్స్, గెట్ ఆర్గ్, గెట్ ప్లస్ ఆర్గ్స్, గెట్ యూవిఎం ఆర్గ్స్, గెట్ ఆర్గ్యుమెంట్ వాల్యూస్, ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. మ్యాచ్ చేయడం అంతే. ఓకే, సేమ్ అలాగే ఇక్కడ మోడ్ని చెక్ చేయాలనుకుంటున్నాడు, ఫాస్ట్ మోడా లేదంటే స్లో మోడా, అంటే ఏదో ఒక మోడ్ ఆపరేషన్ ఇంప్లిమెంట్ చేశాడు, ఆ మోడ్ని నేను చెక్ చేయాలనుకుంటున్నాను. సో దెన్ సేమ్ మిగతాదంతా కోడ్ సేమ్, స్ట్రింగ్ మోడ్ ఇచ్చాడు, సిఎల్పి గెట్ ఆర్గ్యుమెంట్ వాల్యూ, గెట్ ఆర్గ్యుమెంట్ వాల్యూ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ మీరు చూసారా 3 మెథడ్స్ ఇంప్లిమెంట్ చేశాడు. గెట్ ఆర్గ్యుమెంట్ వాల్యూ ఒకటి ఇచ్చాడు, ఇక్కడేమో గెట్, ఇక్కడ కూడా గెట్ ఆర్గ్యుమెంట్ వాల్యూని ఇచ్చాడు, అండ్ దెన్ గెట్ ఆర్గ్యుమెంట్ మ్యాచెస్. ఓకే, మ్యాచెస్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చాడు. సో ఇలా 2 మెథడ్స్ ని ఇంప్లిమెంట్ చేశాడు. అంటే డిపెండ్స్ అపాన్ ద
మనం ఏదైతే కన్సిడర్ వాల్యూని గెట్ చేసుకోవాలనుకోండి, గెట్ ఆర్గ్యుమెంట్ వాల్యూస్ అనేవి తీసుకుంటారు. లేదు ఒక స్ట్రింగ్ని మ్యాచ్ చేయాలనుకోండి, గెట్ ఆర్గ్యుమెంట్ మ్యాచెస్ అని చెప్పేసి తీసుకుంటారు. లేదు సమ్ ఇంటీజర్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, గెట్ ఇన్స్టెన్స్ అని చెప్పేసి తీసుకుంటారు. ఇలా ఆర్గ్యుమెంట్ మెథడ్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. అర్థమైందా? సేమ్ అలాగే మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అంటే డెప్త్ని, మోడ్ని, ఎనేబుల్ని మూడింటిని చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో విడ్త్, డెప్త్, మోడ్, ఎనేబుల్ వీటన్నిటిని మీరు సిమ్యులేషన్ కమాండ్లో ఇవ్వాలి. ఓకే, సిమ్యులేషన్ చేసేటప్పుడు ప్లస్ విడ్త్ ప్లస్ డెప్త్ ప్లస్ మోడ్ ప్లస్ ఎనేబుల్ అంటే ఈ నాలుగాటిని నేను చెక్ చేయాలనుకుంటున్నాను. సో దానికి కరస్పాండింగ్ వాల్యూస్ మీరు మళ్ళీ ఏం చేయాలి, విడ్త్ ఈక్వల్ టు width string dot ASCII to integer and then get argument value. సో అంటే width కి రాశారు, depth కి రాశారు, mode కి రాశారు, enable కి రాశారు. ఓకేనా? సో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ మీరు యాడ్ చేస్తే అన్ని ఆర్గ్యుమెంట్స్ కి రిలేటెడ్ టెస్ట్ లో మీరు ఇవి ఇంప్లిమెంట్ చేయాలి. అర్థమైందా? సో అంటే రేర్గా యూజ్ చేస్తాం ఈ ప్లస్ ఆర్గ్స్ అనేవి. మీరు మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఓవర్ రైడింగ్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. లేదు ఆ పర్టికులర్ టైంకి ఆ ఇన్స్టెన్స్కి నేను వర్క్ చేయాలి అంటే నాకు అది వర్క్ అవుతుందా లేదా అనేది తెలియాలి అనేది ఈ ప్లస్ ఆర్గ్స్ని యూజ్ చేసుకొని చేస్తారనమాట. ఓకే, సో చూడండి ఇక్కడ గెట్ ఇన్స్టెన్స్ ఇది ఏం చేస్తుంది, రిటర్న్ సింగిల్టన్ సిఎల్పి ఆబ్జెక్ట్. సో అంటే సింగిల్టన్ ఆబ్జెక్ట్ అంటే సింగిల్టన్ ఆబ్జెక్ట్ చెప్పాను కదా, అన్ని ఆబ్జెక్ట్స్ ని సింగిల్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసేస్తుంది అని చెప్పేసి అన్నాం కదా. సేమ్ అలాగే ఈ గెట్ ఇన్స్టెన్స్ అనేది ఇట్స్ లైక్ ఏ సింగిల్టన్ సిఎల్పి ఆబ్జెక్ట్. అంటే ఎన్ని ఇన్స్టెన్స్ లో ఉన్నా సింగిల్ ఇన్స్టెన్స్ కింద మార్చేస్తుంది అనమాట. ఓకే, అర్థమైందా? సో అంటే యాడర్ అంటే మీరు అడ్రస్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు, లేదంటే సమ్ ప్యాటర్న్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, లేదంటే విడ్త్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు, అండ్ దెన్ డెప్త్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఇలా మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా, ఈ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అన్నిటిని గెట్ ఆర్గ్స్ ద్వారా మొత్తం ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ అంతటిని ఒక సింగిల్ లైన్ ద్వారా తెచ్చేస్తారనమాట. ఓకేనా? లైక్ గెట్ ఇన్స్టెన్స్ అనేది గెట్ ఆర్గ్యుమెంట్స్ అనే ద్వారా గెట్ ఇన్స్టెన్స్ అనే ద్వారా ఈ ఇన్స్టెన్స్ అనేది ఏవైతే వాల్యూస్ ని యాడ్ చేసిందో ఆ వాల్యూస్ అన్నిటిని తీసుకొచ్చేస్తుంది. ఓకే, లైక్ గెట్ ఆర్గ్స్ కూడా అంతే సేమ్. గెట్ ఆర్గ్ సిఎల్పి డాట్ గెట్ ఆర్గ్స్ అనేది అదేం చేస్తుంది, సింగిల్ కమాండ్ ద్వారా సపోజ్ హలో ఫాస్ట్ మోడ్ విత్, సో అది మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో త్రూ గెట్ ఆర్గ్స్ ద్వారా ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నిటిని సింగిల్ ఆర్గ్యుమెంట్ కింద కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. అంటే ఆర్గ్యుమెంట్ లిస్ట్ అంతటిని తీసుకొచ్చేస్తుంది. అంటే మీరు హలో అనే ప్యాటర్న్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, అండ్ దెన్ మోడ్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు, అండ్ దెన్ విడ్త్ని కూడా చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఈ మూడింటిని సింగిల్ ఆర్గ్యుమెంట్ ద్వారా ఈ గెట్ ఆర్గ్స్ ద్వారా మొత్తం లిస్ట్ అంతటిని తీసుకొస్తుంది. ఓకేనా? ఆర్గ్యుమెంట్ లిస్ట్ అంతటిని మీకు గెట్ చేసుకుంటుంది గెట్ ఆర్గ్యుమెంట్స్ అనేది. యాడ్ చేస్తున్నాం ప్లస్ హెల్లో అని, ప్లస్ మోడ్లో ఫాస్ట్ మోడ్ అని, లేదంటే స్లో మోడ్ అని, మీడియం మోడ్ అని, లేదంటే ప్లస్ విడ్త్ వచ్చేసరికి విడ్త్ 32 ఉండొచ్చు, దాన్ని 64 చేంజ్ చేయాలనుకున్నారు. ఓకే, సో వీటి ద్వారా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ ఇన్స్టాన్స్ని మీరు తెచ్చుకుంటుంది అనమాట. అదే లిస్ట్ అంతటిని తీసుకొస్తుంది. అంతే, రిటర్న్ ఆల్ ఆర్గ్యుమెంట్స్. గెట్ ఆర్గ్స్ అనేది ఏం చేస్తుంది, రిటర్న్స్ ఆల్ ఆర్గ్యుమెంట్. ఇదేంటి, సింగిల్టన్ ఆబ్జెక్ట్ అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నా సింగిల్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. ఇదేంటంటే ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో అన్ని ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ ని ఒక్క ఆర్గ్యుమెంట్ ద్వారా గెట్ ఆర్గ్స్ ద్వారా మొత్తం అంతటిని తెచ్చేస్తుంది. ఓకే, క్లియరా? చెప్పండి. సిమిలర్లీ గెట్ ప్లస్ ఆర్గ్స్ అనేది ఇది రిట్రైవ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తుంది.
అంటే ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో ఆ ఆర్గ్యుమెంట్స్ అన్నిటిని రిట్రైవ్ చేస్తుంది. అంటే ఏ ఏ ఆర్గ్యుమెంట్స్ ని మీరు యాడ్ చేస్తున్నారో ఆ ఆర్గ్యుమెంట్స్ అన్నిటిని రిట్రైవ్ చేస్తుంది. సేమ్ లైక్ గెట్ ఆర్గ్స్ లాగే ప్లస్ ఆర్గ్స్ అని చెప్పేసి యూజ్ చేసుకుంటారు. ఓకే, అర్థమైందా? సో రెండిట్లకి డిఫరెన్స్. ప్లస్ ఆర్గ్స్ అంటే ఇది డేటాని రిట్రైవ్ మాత్రమే చేస్తుంది, అంటే అవుట్పుట్ ని తెచ్చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది, మీరు ఏవైతే చేంజెస్ చేశారో ఆ చేంజెస్ అంతటిని సింగిల్ లిస్ట్ లో తీసుకొస్తుంది. ఇది ఏం చేస్తుంది, లిస్ట్ అంతటిని రిట్రైవ్ చేసుకుంటుంది. రిట్రైవ్ చేసుకోవడం అంటే మొత్తం డేటా అంతటిని తీసుకొస్తుంది, అంటే మీరు ఏవైతే యాడ్ చేశారో వాటన్నిటిని రిట్రైవ్ చేసుకుంటుంది. జస్ట్ సేమ్ లైక్ ఆర్గ్యుమెంట్స్, ఇది ప్లస్ ఆర్గ్స్ యూజ్ చేసుకొని చేస్తున్నాం అంతే. సేమ్ కండిషన్, కానీ ఇక్కడ చూడండి ప్లస్ ఆర్గ్స్ అని చెప్పేసి యూజ్ చేసాం అంతే. సేమ్ రిటర్న్ ఓన్లీ ప్లస్ ఆర్గ్స్, అంటే ఏవైతే ఇక్కడ ఏంటి ఆల్ ఆర్గ్యుమెంట్స్, అన్ని ఆర్గ్యుమెంట్స్ ని ఇచ్చేస్తుంది. ఇదేంటి ప్లస్ ఆర్గ్స్ లో ఏదైతే యాడ్ చేశారో దానికి మాత్రమే అవుట్పుట్ ని తీసుకొస్తుంది, అవి మాత్రమే రిట్రైవ్ చేసుకుంటుంది. ప్లస్ ఆర్గ్యుమెంట్స్ అనేది అంటే ప్లస్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి మీరు యూజ్ చేస్తారు. ఓకే, ప్లస్ ఆర్గ్స్ అనేది. ఓకే, సో ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి యాడ్ చేస్తే ఆ ఆర్గ్యుమెంట్స్ లో ప్లస్ ఆర్గ్యుమెంట్స్ లో ఏవైతే రాశారో అవి మాత్రమే వస్తాయి అన్నమాట. పైది మాత్రం మొత్తం ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ అంతా వచ్చేస్తుంది, మీరు ఇప్పుడు దాకా ఏం యాడ్ చేశారో అన్ని లిస్టు తీసుకొచ్చేస్తుంది. ఓకే, అలాగే యూవిఎం ఆర్గ్యుమెంట్స్ అంటే యూవిఎం కి రిలేటెడ్ ఆర్గ్యుమెంట్స్ లైక్ టెస్ట్ నేమ్ అని, వెర్బోసిటీ లెవెల్ అని. ఓకే, మీరు ఏవైతే యూవిఎం కి రిలేటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ ఆర్గ్యుమెంట్స్ ని రిట్రైవ్ చేసుకోవడానికి మీరు గెట్ యూవిఎం ఆర్గ్యుమెంట్స్ అనేవి యూజ్ చేసుకుంటారు. ఓకే, అర్థమైందా? సో గెట్ ఆర్గ్స్ ఏమో అన్ని ఆర్గ్యుమెంట్స్ ని ఇచ్చేస్తుంది, గెట్ ప్లస్ ఆర్గ్స్ ఏమో ఓన్లీ ప్లస్ ఆర్గ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకొస్తుంది. అండ్ దెన్ గెట్ యూవిఎం ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే యూవిఎం రిలేటెడ్ అంటే వెర్బోసిటీ లెవెల్స్ కానీ, లేదంటే ఆబ్జెక్ట్స్ కానీ, రిపోర్టింగ్ ఆబ్జెక్ట్స్ కానీ, లేదంటే ఇంకా టెస్ట్ నేమ్స్ కానీ, లేదంటే మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తెచ్చుకోవడానికి యూవిఎం ఆర్గ్యుమెంట్స్ అనేవి యూజ్ చేసుకుంటారు అనమాట. అర్థమైందా డిఫరెన్స్? ఓకే, సో గెట్ ఆర్గ్యుమెంట్ మ్యాచెస్ అంటే రన్ లో ప్లస్ డీబగ్ అని చెప్పేసి యాడ్ చేశారు. అంటే చెక్ వెదర్ దట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. అంటే ఇందాక చెప్పాం కదా, లైక్ హలో అనేది మ్యాచ్ అయిందా లేదా, గెట్ ఆర్గ్యుమెంట్ మ్యాచెస్, డీబగ్ అనేది మ్యాచ్ అయితే దెన్ డీబగ్ ఈజ్ ఎనేబుల్డ్ అని చెప్పేసి మీకు అవుట్పుట్ లో డిస్ప్లే కనిపిస్తుంది. ఓకే, సో అంటే ఆర్గ్యుమెంట్ మ్యాచెస్, మీరు ఏదైతే ప్యాటర్న్ కి నేమ్ ఇస్తున్నారో ఆ పర్టికులర్ నేమ్ అనేది మ్యాచ్ అయితేనే మీకు అవుట్పుట్ లో వాల్యూ తెస్తుంది. దట్ ఈస్ గెట్ ఆర్గ్యుమెంట్ మ్యాచెస్. అర్థమైందా? మ్యాచ్ అంటే మీరు మీ నేమ్ ఇచ్చారు, మీ నేమ్ తో మీరు అవుట్పుట్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు. ఆ నేమ్ ని మ్యాచ్ ఆ నేమ్ ఉందా లేదా అనేది నాకు తెలియాలి. అంటే నేను కొన్ని వందల టెస్ట్ కేసులు ఉంటాయి, ఆ వందల టెస్ట్ కేసులో నాకు ఆ నేమ్ ఎక్కడుంది అనేది నేను ఎక్కడ చూసాను అనేది చెప్పలేను. అంటే ప్రతి టెస్ట్ లోకి వెళ్ళి నేను సెర్చ్ కొట్టాలి. అంటే స్లాష్ ఇచ్చేస్తే : ఇచ్చి మీరు ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నారో అది సెర్చ్ చేయొచ్చు, కానీ అన్ని టెస్ట్ కేసుల్లోకి వెళ్ళి చెక్ చేయాలి. అలా కాకుండా అవుట్పుట్ రన్ లో నేను ఈ రన్ కమాండ్ తో పాటు ప్లస్ డీబగ్ అని చెప్పేసి ఇచ్చాను. అంటే డీబగ్ ఉందా లేదా అనేది మ్యాచ్ డాక్యుమెంట్స్ తో మ్యాచ్ చేసుకుంటుంది. ఓకే, ఉంటే కనుక ఫౌండ్ అవుట్ చేస్తుంది, అది ఎక్కడ ఉంది అనేది కూడా మీకు చూపిస్తుంది. అది ఓకే. అండ్ దెన్ ఆర్గ్యుమెంట్ వాల్యూస్ అంటే గెట్ ఆర్గ్యుమెంట్ వాల్యూస్ అనేది ఏం చేస్తుంది, సపోజ్ మీరు ప్యాటర్న్ లో సమ్ హలో అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, ఆ హలో అనే ప్యాటర్న్ ఫైండ్ అవుట్ అయింది, దానికి ఏదైనా వాల్యూ ఉందా. ఓకే, సో ఆ వాల్యూని అంటే ఆర్గ్యుమెంట్ మ్యాచ్ అయింది, సమ్ స్పెసిఫిక్ ప్రిఫిక్స్ అనేది ఉంది. ఓకే, ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్ అనేది ఉంది.
ఆ ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్ ని మనం తెచ్చుకోవాలి అంటే కనుక గెట్ ఆర్గ్యుమెంట్ వాల్యూ అని చెప్పేసి ఇస్తారు. ఇప్పుడు చూడండి సైజ్ అనేది 256 ఉంది. గెట్ ఆర్గ్యుమెంట్ వాల్యూ ద్వారా సైజ్ అనే దానికి మ్యాచ్ అయింది. దెన్ ఈ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని డిస్ప్లే చేస్తాం. అర్థమైందా? వాల్యూ ఆర్ సఫిక్స్ అంటే మీరు ఈ సైజ్ కి అదర్ వాల్యూ ఏదైనా ఇస్తే కనుక ఆ పర్టికులర్ వాల్యూని తేవాలి అంటే కనుక మీరు ఈ గెట్ ఆర్గ్యుమెంట్ వాల్యూ అనేది ఇస్తారు. అర్థమైందా? మనం ఇచ్చిన వాల్యూని డిస్ప్లే చేయడానికి మీరు ఇది కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. ఓకే, అర్థమైందా? సో దెన్ ఇక్కడ చూసారా కంప్లీట్ ఎగ్జాంపుల్ అంటే ఏవైతే మీరు ఇప్పుడు దాకా గెట్ ఆర్గ్యుమెంట్స్ కానీ గెట్ యూవిఎం ఆర్గ్యుమెంట్స్ కానీ గెట్ ప్లస్ ఆర్గ్స్ కానీ ఏవైతే యూజ్ చేశారో ఇక్కడ చూసారా ఇది రన్ కమాండ్ vsim వర్క్ డాట్ టాప్ అనేది రన్ కమాండ్. దాని ప్లేస్ లో మోడ్ ఫాస్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ప్లస్ టైమ్ అవుట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు అండ్ ప్లస్ డీబగ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అప్పుడు మీకు అవుట్పుట్ లో ఈ వాల్యూస్ అన్ని కనపడాలి. అంటే మీరు ఫాస్ట్ మోడ్ కి ఇక్కడ కమాండ్ లైన్ ప్రాసెసర్లు ఇంప్లిమెంట్ చేసి ఉంటారు. చూసారా మోడ్ కి గెట్ ఇన్స్టాన్స్ గెట్ ఆర్గ్యుమెంట్ వాల్యూ. ఆర్గ్యుమెంట్ వాల్యూ అంటే అన్ని ఆర్గ్యుమెంట్ వాల్యూస్ ని తెచ్చేస్తుంది. మీరు మోడ్ లో ఏ మోడ్ రాశారు, ఫాస్ట్ మోడ్ రాశారా, స్లో మోడ్ రాశారా, లేదంటే మీడియం మోడ్ రాశారా, అంటే హై మోడ్ రాశారా, డీబగ్ మోడ్ రాశారా అనేది ఏ మోడ్ రాశారా అనేది మొత్తం అంతటిని తీసుకొచ్చేస్తుంది అనమాట. దాంట్లో నేను ఫాస్ట్ మోడ్ ని చెక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఫాస్ట్ మోడ్ ని తీసుకొస్తుంది. అలాగే టైమ్ అవుట్ స్ట్రింగ్. సో టైమ్ అవుట్ స్ట్రింగ్ అనే దాన్ని ఇంటీజర్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేస్తుంది. దెన్ ఆర్గ్యుమెంట్ మ్యాచెస్. ఆర్గ్యుమెంట్ మ్యాచెస్ అనే దాన్ని యూజ్ చేసుకుంటుంది. లైక్ డీబగ్ అనే దాన్ని మీరు చెక్ చేయాలనుకుంటే కనుక ఆర్గ్యుమెంట్ మ్యాచెస్. ఇక్కడ ఏంటి ప్లస్ ఆర్గ్యుమెంట్ వాల్యూస్ అంటే టైమ్ అవుట్ అనేది కూడా ఇంటీజర్ వాల్యూ కదా, అందుకని ఆర్గ్ వాల్యూస్ ని యూజ్ చేసుకున్నాడు. ఓకే, సో ఇదంతా మీరు మై టెస్ట్ లో అంటే యూవిఎం టెస్ట్ నుంచి మై టెస్ట్ అనే దాంట్లో మీరు ఏవైతే యాడ్ చేస్తున్నారో ప్లస్ ఆర్గ్యుమెంట్స్ ని దానికి రిలేటెడ్ టెస్ట్ ని రాసుకోవాలి. ఓకే, సో దెన్ మీరు రన్ కమాండ్ లో టాప్ లో రన్ కమాండ్ ఉంటుంది కదా, ఆ రన్ కమాండ్ లో ఈ టెస్ట్ కేస్ నేమ్ ఇవ్వడము లేదంటే ఇదేంటి ర్యాండ్ సీడ్ ని బట్టి అది ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. ర్యాండ్ సీడ్ అంటే లైక్ మీరు రిగ్రెషన్స్ రన్ చేస్తూ ఉంటారు. రిగ్రెషన్స్ రన్ చేసినప్పుడు కొన్ని సీడ్ వాల్యూస్ ఉంటూ ఉంటాయి దానికి. అంటే ఒక టెస్ట్ కేస్ కి ఒక సీడ్ వాల్యూ ఉంటుంది. ఆ సీడ్ వాల్యూస్ రిపీట్ అవ్వవు మీకు. ఓకే, సో లైక్ ఇలా ఏదో ఒక నెంబర్ ఉంటుంది అనమాట. 1 4 7 2 5 6 3 ఇలా ఈ సీడ్ వాల్యూ ఉంటుంది అనమాట. ఈ సీడ్ వాల్యూ అంటే ఈ నెక్స్ట్ టెస్ట్ కేసు రన్ చేసినప్పుడు ఆ టెస్ట్ కేసుకి మళ్ళీ సీడ్ వాల్యూ మారిపోతుంది. అంటే ర్యాండమ్ గా జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, అంటే డైరెక్ట్ టెస్ట్ కేసుకి మీ డియూటీ పాస్ అవుతుంది, కానీ ర్యాండమ్ టెస్ట్ కేసుకి మీ డియూటీ పాస్ అవ్వట్లేదు. ఎందుకు పాస్ అవ్వట్లేదు మీరు వెరిఫై చేయాలి. ఓకే, ర్యాండమ్ టెస్ట్ కేసులకి సీడ్ వాల్యూస్ ఏమైనా చేంజ్ అవుతున్నాయా, సీడ్ వాల్యూస్ చేంజ్ అయితే ఎక్కడ చేంజ్ అవుతుంది, ఏ సీడ్ వాల్యూకి మీకు అవుట్పుట్ రావట్లేదు, ఆ సీడ్ వాల్యూలో మీరు ఆర్గ్యుమెంట్స్ నేమ్ పాస్ చేశారు లేదంటే సీక్వెన్స్ ఐటెంలో డేటా నేమ్ ఇచ్చారు, ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. అర్థమైందా? అలాంటి కేసెస్లో నేను ఈ యూవిఎం ప్లస్ ఆర్క్స్ యూజ్ చేసుకొని సపోజ్ ఈ పర్టికులర్ సీడ్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది నేను చెక్ చేయాలనుకుంటే కనుక ర్యాండమ్ సీడ్ అనేది ఇస్తారనమాట. ఎన్టీబీ ర్యాండమ్ సీడ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఆర్ -sv సీడ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ. ఓకే, డిపెండ్స్ అపాన్ ద సిమ్యులేటర్ని బట్టి మీకు ఈ ఆర్గ్యుమెంట్ అనేది చేంజ్ అవుతుంది, అంటే ఈ కమాండ్ అనేది చేంజ్ అవుతుంది. అర్థమైందా? దానికి సంబంధించిన అవుట్పుట్ ఆ టెస్ట్ కేసు ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది మీరు చెక్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ర్యాండమ్ సీడ్ వాల్యూని మీరు మెన్షన్ చేస్తారు. ఓకే, మీకు మీకు కమాండ్ లిస్ట్ అంటే మీరు రన్ చేసినప్పుడు లాగ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఆ లాగ్ ఫైల్లో ఈ సీడ్ వాల్యూస్ అన్ని కనిపిస్తాయి అనమాట. అంటే ఇప్పుడు చూడండి మీకు నేను రన్ చేసినప్పుడు @ అని చెప్పేసి ఒక నెంబర్ వస్తుంది. ఓకేనా, ఐడి వాల్యూ. ఓకేనా, అలా ఇక్కడ మనకి ఐడి ఎలా చూపిస్తుందో
మీకు రియల్ టైమ్ సినారియోస్లో సీడ్ వాల్యూస్ని చూపిస్తుంది అనమాట. ఓకే, ఆ స్పీడ్ని బట్టి మీరు ఏది రన్ అయింది అనేది తెలుస్తుంది. ఓకే, సేమ్ అలాగే బిల్ట్ ఇన్ ప్లస్ ఆర్ట్స్ వచ్చేసరికి ఇవన్నీ టెస్ట్ సెలెక్షన్ లైక్ యూవిఎం ప్లస్ టెస్ట్ నేమ్, అంటే మై టెస్ట్ అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఓకే, రన్ టైంలో క్లాస్ మై టెస్ట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యూవిఎం టెస్ట్ నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు. ఈ కోడ్ని ఏమీ చేంజ్ చేయకుండా ఈ మై టెస్ట్ని మీరు రన్ చేస్తున్నారు. వితౌట్ చేంజింగ్ ద కోడ్ యు ఆర్ రన్నింగ్ దిస్ టెస్ట్. ఓకే, అలాగే వెర్బోసిటీ, వెర్బోసిటీలో ప్లస్ వెర్బోసిటీకి వచ్చేసరికి డిఫాల్ట్గా మీడియం వాడతాం కదా, మీడియం వాడుతుంది. లేదంటే మీరు హైకి చేంజ్ చేయాలనుకున్నారు చేంజ్ చేసుకోవచ్చు. చేంజెస్ ద మెసేజ్ వెర్బోసిటీ. ఓకే, సో మెసేజ్ వెర్బోసిటీని చేంజ్ చేస్తుంది. అలాగే ప్లస్ టైమ్ అవుట్, ప్లస్ యూవిఎం టైమ్ అవుట్, ఇవన్నీ ఇన్బిల్ట్ ప్లస్ ఆర్క్స్. మీరు ఇప్పుడు ఈ ఇందాక చూసారు కదా ప్లస్ ఆర్క్స్ అని చెప్పేసి, అంటే ఈ ఇన్బిల్ట్ ప్లస్ ఆర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెచ్చుకోవడానికి ప్లస్ ఆర్క్స్ని యూజ్ చేస్తారు. ఓకే, అర్థమైందా? అదే యూవిఎం గెట్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఏం చేస్తారు, అన్ని ఆర్గ్యుమెంట్స్ని తెచ్చుకుంటుంది, నాట్ ఓన్లీ ప్లస్ ఆర్గ్యుమెంట్స్. అది ఓకే. దెన్ సిఎల్పి వర్సెస్ అంటే కమాండ్ లైన్ ప్రాసెసర్ వర్సెస్ డాలర్ వాల్యూ డాలర్ ప్లస్ ఆర్క్స్. అంటే ఇది మీరు డాలర్ వాల్యూ డాలర్ ప్లస్ ఆర్క్స్ ద్వారా మీరు ఏదైనా వాల్యూని పాస్ చేయాలి, లేదంటే ఒక మోడ్ని చేంజ్ చేయాలి అనుకుంటే కనుక ఇది ఇంటర్నల్గా ఉంటాయి. ఓకే, ఇన్బిల్ట్ డాలర్ వాల్యూ డాలర్ ప్లస్ ఆర్క్స్ అనేవి ఇన్బిల్ట్. ఆ డాలర్ వాల్యూ డాలర్ ప్లస్ ఆర్క్స్ ద్వారా మీరు అడ్రస్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు, అడ్రస్ని చేంజ్ చేసేయచ్చు. లేదు స్ట్రింగ్ మోడ్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు, స్ట్రింగ్ మోడ్ని చేంజ్ చేయొచ్చు. ఓకే, సిఎల్పి ప్రొవైడ్స్ ఏ క్లీనర్ యూవిఎం ఇంటర్ఫేస్. ఓకే, ఇంటర్నల్లీ ప్రొవైడ్స్ ఏ క్లీనర్ యూవిఎం ఇంటర్ఫేస్ అంటే మీ ఈ ప్లస్ ఆర్గ్యుమెంట్ వాల్యూస్కి ఒక ఇంటర్ఫేస్ని అది ప్రొవైడ్ చేస్తుంది, ఇంటర్నల్గా ఉంటుంది, అది మనం ఏం చూడం. ఓకే, లైక్ ఇన్బిల్ట్ క్లాసెస్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలాగే ఇన్బిల్ట్ ప్లస్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా? డాలర్ వాల్యూ డాలర్ ప్లస్ ఆర్క్స్ అనేవి ఇన్ ఇన్బిల్ట్ ఇన్బిల్ట్ అనమాట, ఇంటర్నల్గా ఇన్బిల్ట్గా ఉంటాయి. దీన్ని యూజ్ చేసుకొని మీరు ఏదైనా వాల్యూని చేంజ్ చేయాలన్నా అడ్రస్ని చేంజ్ చేయాలన్నా చేసుకోవచ్చు. ఓకే, సో అడుగుతారు డాలర్ ప్లస్ ఆర్క్స్ మీరు ఎక్కడ రాస్తారు, టెస్ట్లో రాసుకుంటాం. ఆ టెస్ట్ని రన్ టైంలో మీరు ఏవైతే యాడ్ చేశారో ఆ పర్టికులర్ వాల్యూస్ని మీరు రన్ టైంలో యాడ్ చేసుకుంటారు అని చెప్పేసి అంటారు. అప్పుడు మీకు అవుట్పుట్ ఆ పర్టికులర్ వాల్యూస్ మ్యాచ్ అయితే అవుట్పుట్లో అవి ఎపియర్ అవుతాయి, మ్యాచ్ అవ్వకపోతే కనుక ఎపియర్ అవ్వవు. సో ఎపియర్ అవ్వకపోతే అప్పుడు మనం మళ్ళీ ఎందుకు ఆ వాల్యూస్కి అవుట్పుట్ రావట్లేదు అనేది నేను వెరిఫై చేశాను, డీబగ్ చేశాను, ఆ డీబగ్కి సంబంధించి దానికి రిలేటెడ్ టెస్ట్ కేసు రాశానని చెప్పేసి చెప్తారు. అది ఓకే. మనం డైరెక్ట్ డాలర్ ప్లస్ ఆర్క్స్ అనేవి ఇన్బిల్ట్ ఇంటర్నల్గా ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇది. ఓకే, ఎందుకంటే డాలర్ ప్లస్ ఆర్క్స్ డాలర్ వాల్యూ అనేది ఇన్బిల్ట్ సిస్టమ్, అంటే సిస్టమ్ వెరిలాగ్ అనేది ఇన్బిల్ట్గా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అదే కమాండ్ లైన్ ద్వారా అయితే మీరే కమాండ్ లైన్ ప్రాసెసర్, అంటే సిఎల్పి ఈక్వల్ టు కమాండ్ లైన్ ప్రాసెసర్ స్కోప్ రెజల్యూషన్ గెట్ ఇన్స్టెన్స్, లేదంటే స్కోప్ రెజల్యూషన్ గెట్ వాల్యూ. సో లైక్ సిఎల్పి మ్యాచెస్ విత్ సమ్ గెట్ ఆర్క్స్, లేదంటే సిఎల్పి మ్యాచెస్ విత్ గెట్ ప్లస్ ఆర్క్స్, ఇవన్నీ యూజ్ చేసుకోవాలి. ఓకే, సిఎల్పి డాట్ గెట్ ఆర్గ్స్ వాల్యూస్ యూజ్ చేసుకోవచ్చు, సిఎల్పి డాట్ గెట్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసుకోవచ్చు, సిఎల్పి డాట్ గెట్ ప్లస్ ఆర్గ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్ అన్నిటిని డిపెండ్స్ అపాన్ ద కండిషన్ బట్టి మీరు యాడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఉమ్, ఉమ్, ఉమ్. మీరు ఆ వాల్యూస్ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తున్నారు కదా, అది ఇన్బిల్ట్గా ప్లస్ ఆర్గ్స్ని యూజ్ చేసుకుని డిస్ప్లే చేస్తాం. ఓకే,
యూజ్ చేసుకోవచ్చు మీరు, కానీ అవి ఇన్‌బిల్ట్ మెథడ్స్ కదా! ఇంకా వాటిల్ని యూజ్ చేయాలి. అది. ఈ డాలర్ వాల్యూ, డాలర్ ప్లస్ ఆర్క్స్ అనేవి ఇన్‌బిల్ట్ మెథడ్స్. ఆ ఇన్‌బిల్ట్ మెథడ్స్‌ని మీరు డిస్‌ప్లే మెథడ్ లైక్ యూవీఎం ఇన్ఫో మెసేజ్ ఎలా అయితే యూజ్ చేస్తున్నారో, దాని ప్రకారం ఇది కూడా యూజ్ చేసుకుంటారు. డాలర్ వాల్యూ, డాలర్ ప్లస్ ఆర్క్స్ అని. ఓకే. హ్మ్. హ్మ్. వస్తది. ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు? కొన్ని వాల్యూస్‌ని మీరు అవుట్‌పుట్‌లో డిటెక్ట్ చేశారు. ఎందుకు ఈ వాల్యూస్ రావట్లేదు? మీరు ఎన్ని సార్లు ర్యాండమైజ్ చేసినా, ఎంత రిపిటేషన్ కండిషన్ చేంజ్ చేసినా, ఆ వాల్యూస్ రావట్లేదు. ఓకే. సో, ఒక పర్టిక్యులర్ అడ్రెస్ వాల్యూ రావట్లేదు. 000 నుంచి ఎఫ్ఎఫ్ వరకు ఇచ్చారు. ఓకే. అందులో డిఫరెంట్ వాల్యూస్‌ని మీరు అబ్జర్వ్ చేశారు కానీ, మీకు కవరేజ్ అనేది సమ్ వాల్యూని హిట్ అవ్వట్లేదు. అంటే 100% హిట్ అవ్వట్లేదు. సో, దానికి రిలేటెడ్‌గా ఒక అడ్రెస్ వాల్యూ అనేది మీకు రావట్లేదనమాట. ఆ అడ్రెస్ వాల్యూస్ ఎందుకు రావట్లేదు? మీరు ఏం చెక్ చేసినా మీరు సీక్వెన్స్ ఐటెమ్ చెక్ చేశారు, ఇంటర్ఫేస్‌ని చెక్ చేశారు, డీయూటీని చెక్ చేసి డ్రైవర్‌ని చెక్ చేశారు, డీయూటీలో సిగ్నల్స్ అన్నిటిని చెక్ చేశారు. అన్నీ చెక్ చేసినా నాకు అక్కడ డిఫరెన్స్ ఏం కనపట్లేదు. అప్పుడు ఈ ప్లస్ ఆర్క్స్‌కెళ్ళి ఆ పర్టిక్యులర్ వాల్యూ ఎందుకు రావట్లేదు అనేది నేను యాడ్ చేసి అవుట్‌పుట్‌లో వస్తే ఓకే. వెల్ అండ్ గుడ్. రాట్లేదు అంటే కనుక దానికి బగ్‌కి రిలేటెడ్‌గా టెస్ట్ కేస్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. అప్పుడు మళ్ళీ రన్ చేయాలి. అర్థమైందా? హ్మ్. ఆ! మీరు డీబగ్ చేస్తున్నారు. హ్మ్. హ్మ్. అర్థమైందా? సో, ఇక్కడ డాలర్ వాల్యూ, డాలర్ ప్లస్ ఆర్స్ గురించి అర్థమైందా? డాలర్ వాల్యూ, డాలర్ ప్లస్ ఆర్స్ అనేవి ఇన్‌బిల్ట్ సిస్టమ్ వెరిలాగ్‌లో ఇన్‌బిల్ట్ మెథడ్స్ అన్నమాట. ఇన్‌బిల్ట్ ప్లస్ ఆర్గ్యుమెంట్స్ వాల్యూస్ ఆర్ ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్, సిస్టమ్ ఫంక్షన్స్. ఓకే. ఆ సిస్టమ్ ఫంక్షన్స్ అనేవి ఆ కమాండ్స్ ద్వారానే మీరు రన్ చేస్తారు. అంటే మీరేదైనా డాలర్ డిస్‌ప్లే వాల్యూని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే సమ్ వాల్యూ, డాలర్ ప్లస్ ఆర్క్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. కొన్ని కొన్ని సార్లు ఈ డాలర్ వాల్యూ బదులు డాలర్ టెస్ట్ వాడతాడు. ఓకే. డాలర్ టెస్ట్, డాలర్ ప్లస్ ఆర్క్స్ అని చెప్పేసి యూజ్ చేసుకుంటాడు. ఓకే. అంటే టెస్ట్ అనేది దేనికి? మీరు ఈ అడ్రెస్ ఉందా లేదా అని డిస్‌ప్లే చేస్తున్నారు. కానీ కాదు నేను డిస్‌ప్లే చేయట్లేదు. అది ఉందా లేదా అని చెక్ చేయాలనుకుంటున్నాను. సో, అందుకని మీరు ఉంటే కనుక వాల్యూ 1 రిటర్న్ చేస్తుంది. లేకపోతే కనుక వాల్యూ 0ని రిటర్న్ చేస్తుంది. సో, టెస్ట్ ఆర్గ్యుమెంట్స్‌ని యూజ్ చేస్తారు. నాకు తెలిసి నెక్స్ట్ స్లైడ్‌లో రావచ్చు. ఓకే. హ్మ్. లేదు. టెస్ట్ ఆర్గ్యుమెంట్స్‌ని మీరు యాడ్ చేయొచ్చు. డాలర్ ప్లస్ ఆర్గ్యుమెంట్స్ ఎలా అయితే అంటే డాలర్ వాల్యూ డాలర్ ప్లస్ ఆర్క్స్‌ని ఎలా అయితే యూజ్ చేసుకున్నారో సేమ్ అలాగే డాలర్ టెస్ట్ అనేది యూజ్ చేసుకుంటారు. ఓకే. సో, డాలర్ టెస్ట్ అనేది జస్ట్ మీరు ఒక పర్టిక్యులర్ ఎనేబుల్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలనుకుంటున్నారు. సేమ్ ఇలాగే ఇక్కడ కండిషన్ ఇస్తారనమాట. ఇఫ్ కండిషన్ ఇఫ్ డాలర్ టెస్ట్ ఓకే. డాలర్ టెస్ట్, డాలర్ ప్లస్ ఆర్క్స్ సమ్ కండిషన్ లైక్ అడ్రెస్ అనేది చెక్ చేయాలనుకుంటున్నారు. ఓకే. అడ్రెస్‌ని చెక్ చేస్తారు. సో, వస్తే అవుట్‌పుట్ 1 అవుతుంది. లేదంటే 0 వస్తుంది. అర్థమైందా? సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ డాలర్ వాల్యూ, డాలర్ టెస్ట్ అనేది తీసుకుంటాను. అంతే. ఓకే. సో, సేమ్ మాస్టర్, స్లేవ్, బరస్ట్, రైట్ ఓన్లీ, టైమ్ అవుట్ ఇవన్నీ పాస్ చేయాలనుకుంటున్నారు. ఓకే. సేమ్ అలానే కమాండ్ లైన్ ప్రాసెసర్ గెట్ ఇన్స్టెన్స్ సీఎల్‌పి డాట్ గెట్ ఆర్గ్యుమెంట్ వాల్యూస్ లైక్ ప్లస్ మాస్టర్. ఓకే. మాస్టర్ ఉంటే కనుక సమ్ ఎస్ అని చెప్పేసి అవుట్‌పుట్ వస్తుంది. అంటే స్ట్రింగ్ వాల్యూ. స్ట్రింగ్ అంటే ఇది హ్యాండిల్. ఏది స్ట్రింగ్‌కి సంబంధించిన హ్యాండిల్ ఎస్. ఓకే. ఎస్ డాట్ ఆస్కీ టు ఇంటిజర్. సో, స్ట్రింగ్ నుంచి ఇంటిజర్‌కి కన్వర్ట్ చేస్తున్నారు. సేమ్ అలాగే స్లేవ్ ఉందో లేదో చెక్ చేస్తున్నారు.
ఓకే, స్లేవ్స్ 5 ఉన్నాయంట. 2 మాస్టర్స్ 5 స్లేవ్స్. ఓకే, ఉన్నాయా లేదా చెక్ చేయాలి. దెన్ ప్లస్ ఆర్స్ని యూజ్ చేసుకుని మీరు చెక్ చేస్తూ ఉంటారు. అండ్ దెన్ బర్స్ట్ లెంత్, బర్స్ట్ ఆపరేషన్స్ 16 ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తుంది. అండ్ దెన్ రైట్ ఓన్లీ ఆపరేషన్ ఉందా లేదా అని చెక్ చేయాలనుకుంటున్నారు. దెన్ అది కూడా ఫైండ్ అవుట్ చేస్తుంది. టైమ్ అవుట్ వాల్యూ 1000ని యాడ్ చేయాలనుకుంటున్నారు. దెన్ అది కూడా చెక్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటి అంటే మాస్టర్ ఈక్వల్ టు 2, మాస్టర్ ఈక్వల్ టు 5, మీకు 5th మాస్టర్ ఉందా లేదా అని చెక్ చేయాలి. ఓకే, సో లేదు 5th స్లేవ్ ఉందా లేదా అంటే ఇప్పుడు ఇక్కడ ఒక మాస్టర్ ఉంది, ఇక్కడ ఒక మాస్టర్ ఉంది, అంటే మీ బ్లాక్ డయాగ్రామ్ లో కనిపిస్తుంది అనమాట. ఇది మాస్టర్ 1, ఇది మాస్టర్ 2. దీనికి రిలేటెడ్ గా 5 స్లేవ్స్ ఉన్నాయి. 5 స్లేవ్స్ ఉన్నాయి. ఓకే, స్లేవ్ 1 అంటే S1, S2, S3, S4 అండ్ S5, 5 స్లేవ్స్ ఉన్నాయి. ఇప్పుడు స్లేవ్ 5 ఉందా లేదా చెక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, S5 ఉందా లేదా అని చెక్ చేయాలనుకుంటున్నాను. అందుకని ప్లస్ సేవ్ ఈక్వల్ టు 5. ఓకే, అంటే ఇక్కడ మాస్టర్ స్లేవ్ కి మనం వాల్యూస్ ఏమి యాడ్ చేయం. అంటే డిఫరెంట్ మాస్టర్స్ డిఫరెంట్ స్లేవ్స్ మీద వర్క్ చేస్తాం కదా. అంటే మల్టిపుల్ మాస్టర్స్ ఉన్నాయి. మాస్టర్ 1, మాస్టర్ 2, మాస్టర్ 3 ఉంది. థర్డ్ మాస్టర్ ఉందా లేదా, మాస్టర్ ఈక్వల్ టు 3, థర్డ్ మాస్టర్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. లేదు, సెకండ్ మాస్టర్ ఉందా లేదా, సో మాస్టర్ ఈక్వల్ టు 2. ఆర్ ఫస్ట్ మాస్టర్ ఉందా లేదా, m ఈక్వల్ టు మాస్టర్ ఈక్వల్ టు 1. ఓకే, అర్థమైందా? అంటే ప్రతిసారి మీరు వాల్యూస్ యాడ్ చేయడానికే కాదు, సో ఆ పర్టికులర్ వాల్యూస్ ఆ వాల్యూస్ ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేయడానికి కూడా మీరు యూజ్ చేస్తారు. ఓకే, అవన్నీ మీరు పాస్ చేస్తారు సిఎల్పి ద్వారా. ఆల్రెడీ ఉండడం అనేది మీకు టెస్ట్ కేసెస్ రాస్తారు, ఓవర్ రైడింగ్ చేస్తారు, ఇదంతా మనం చేసే రెగ్యులర్ పద్ధతి అది. ఓకే, అదేమీ చేంజ్ చేయకుండా, నేను కొత్త కోడ్ ఏమీ చేంజ్ చేయకుండా జస్ట్ ఈ పర్టికులర్ వాల్యూస్ నాకు ఉన్నాయా లేదా అనేది నేను చెక్ చేయాలనుకుంటున్నాను. అలాంటి కేసులో ఇది యూజ్ చేసుకుంటాను అంతే. సో మళ్ళీ మనం టెస్ట్ రాసుకోవాలి దానికి. అంటే ఏ ఉన్నాయో దానికి రిలేటెడ్ టెస్ట్ కేస్ అనేది రాసుకోవాలి. అప్పుడు ఆ టెస్ట్ కేసులో మీరు ఏవైతే చెక్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూస్ని మీరు యాడ్ చేసుకొని అప్పుడు రన్ టైంలో ఆ కాన్ఫిగరేషన్ మీరు చేసి అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఆ వాల్యూస్ ఉంటే కనుక మీకు అవుట్పుట్లో డిస్ప్లే అవుతాయి, లేకపోతే కనుక జీరోలో వచ్చేస్తే అప్పుడు మళ్ళీ మనం స్క్రాచ్ నుంచి వర్క్ చేసుకోవాలి. ఏం జరుగుతుంది, ఎందుకు రావట్లేదు అనేది. ఓకే, కామన్గా వాడరు, అది చెప్తున్నాను కదా. సో మీరు ఏవైతే యూజ్ చేయాలనుకుంటున్నారో ఒక్క నిమిషం కాల్ వస్తుంది. యువరాజ్. ఓకే, యూవిఎం బ్యారియర్. సో బ్యారియర్ అనేది ఏం చేస్తుందంటే జనరల్గా మనం జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ 4 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, స్టూడెంట్ ఏ అనేవాడు, బి అనేవాడు, సి అనేవాడు, డి అనేవాడు. అంటే కొంతమంది ఫాస్ట్గా ఉంటారు, ఎగ్జామ్ త్వరగా కంప్లీట్ చేసేస్తారు. సో ఒకడు 5 మినిట్స్లో కంప్లీట్ చేసాడు, ఇంకొక 10 మినిట్స్లో కంప్లీట్ చేశాడు, లాస్ట్ పర్సన్ 25 మినిట్స్లో కంప్లీట్ చేశాడు. కానీ టీచర్ ఏం చెప్తుందంటే మొత్తం అందరు ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాతే మీరు వెళ్ళండి అని చెప్పేసి చెప్తారు. అంటే ఫస్ట్ రాసేసిన వాళ్ళు లాస్ట్ వరకు కూర్చుంటారు. ఓకే, నలుగురు కంప్లీట్ చేసిన తర్వాతే లేదు. ఇంకొకటి ఏంటి కండిషను,
ఎగ్జామ్ ఉంది, ల్యాబ్ ఉంది, ఎక్స్పెరిమెంట్ చేయాలి. సో 10:00కి రావాలి. కానీ ఒకడు 9:30కి వచ్చేసాడు. ఇంకొకడు కరెక్ట్‌గా 5 మినిట్స్ ఉండగానే వచ్చాడు. ఇంకొకడు 20 మినిట్స్ బిఫోర్ వచ్చాడు. అందరూ వచ్చిన తర్వాతే వాళ్ళు ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు. ఓకే. సేమ్ అదే కేసు. ఎవరైతే ఉన్నారో నలుగురు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చిన తర్వాతే ఎక్స్‌పెరిమెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పేసని అంటాడు. అంటే ఇప్పుడు 4 పర్సన్స్‌లో 3 పర్సన్స్ వచ్చాడు. ఫోర్త్ పర్సన్ రాలేదు. అప్పటి వరకు బ్యారియర్ అండి. ఫోర్త్ పర్సన్ ఎప్పుడైతే వస్తాడో అప్పుడే బ్యారియర్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఓకే. సో, అప్పటి వరకు బ్యారియర్ అనేది క్లోజ్ గానే ఉంటుంది. అర్థమైందా? సో, సింపుల్‌గా చెప్పాలంటే యూవీఎం బ్యారియర్ అంటే మల్టిపుల్ ప్రాసెస్‌లు గాని, మల్టిపుల్ థ్రెడ్స్ గాని మీరు ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కామన్‌గా సింక్రనైజేషన్ చేయాలి అంటే కనుక ఈ యూవీఎం బ్యారియర్ అనేది యూజ్ చేసుకుంటారు. లైక్ మనం ఈవెంట్స్‌ని యూజ్ చేసుకుంటున్నాం కదా! ఈవెంట్స్ అనేవి సింక్రనైజేషన్ పర్పస్, రేస్ కండిషన్స్ రాకుండా ఎలాగైతే యూజ్ చేసుకుంటున్నామో అది. అలానే మీరు ఎస్‌విలో సెమాఫోర్స్‌ని యూజ్ చేసుకుంటున్నారు కదా! సేమ్ అలాగే యూవీఎం బ్యారియర్ అన్నమాట. సెమాఫోర్ కూడా ఏం చేస్తుంది? మల్టిపుల్ ప్రాసెసెస్‌ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. కానీ ఒకే ఇంటర్ఫేస్ మీద మల్టిపుల్ ప్రాసెసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మనకేం జరుగుతుంది? ఎర్రర్ అనేది రావచ్చు. సో, అంటే ఏం రావచ్చు? రేస్ కండిషన్ రావచ్చు. ఆ రేస్ కండిషన్ అవాయిడ్ చేయడానికి మనం సెమాఫోర్స్‌ని యూజ్ చేసుకున్నాం. అంతే కదా! సేమ్ ఇక్కడ కూడా యూవీఎం బ్యారియర్ అనేది మల్టిపుల్ ప్రాసెసెస్ అనేవి సింక్రనైజేషన్ చేయాలి అని అనుకుంటే యూవీఎం బ్యారియర్ అనేది యూజ్ చేసుకుంటాను. ఓకే. సింపుల్‌గా ఇదే చెప్తున్నాడు. 4 స్టూడెంట్స్ ఉన్నారు. ఏ అనేవాడు 5 మినిట్స్‌లో ఫినిష్ చేసాడు. బి అనేవాడు 10 మినిట్స్‌లో ఫినిష్ చేసి 10 మినిట్స్. సి అనేవాడు 20 మినిట్స్‌లో ఫినిష్ చేసాడు. డి అనేవాడు 25 మినిట్స్‌లో ఫినిష్ చేసాడు. నోబడీ కెన్ స్టార్ట్ ద నెక్స్ట్ యాక్టివిటీ అంటిల్ ఆల్ 4 స్టూడెంట్స్ హావ్ రీచ్డ్ ద సేమ్ పాయింట్. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఫంక్షన్‌కెళ్ళాలనుకుంటున్నారు. ఫంక్షన్‌కెళ్ళాలనుకుంటే ముగ్గురొచ్చేసారు. ఫోర్త్ పర్సన్ ఇంకా రాలేదు. వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత మొత్తం నలుగురం కలిసి స్టార్ట్ అవుదాం అని చెప్పేసని అంటారు. సేమ్ అదే ఇక్కడ కూడా కేసు. ఓకే. సో, ఏ ఫినిష్ అయిపోయింది. ఆ! ఫంక్షనాలిటీస్ ఉంటాయి. డిఫరెంట్ ప్రాసెస్‌లు ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ రీడ్ చేసుకుంటున్నాడు. ఇంకొకటి రైట్ చేస్తున్నాడు. ఇంకోడు కంటిన్యూయస్ రీడ్ చేస్తున్నాడు. ఇంకొకడు కంటిన్యూయస్ రైట్ చేస్తున్నాడు. అన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే బ్యారియర్ ఓపెన్ చేస్తదనమాట. ఆల్ ఆర్ రీచ్డ్ టు ద సేమ్ పాయింట్ దెన్ ఓన్లీ ఇట్ రిలీజెస్ దట్. Okay. So this is exactly what UVM barrier does. UVM barrier provides that multiple process synchronization. Process wait at a synchronization point until configured number of process reaches to that point. ఆ పాయింట్ రీచ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది. వన్స్ ద థ్రెషోల్డ్ ఈస్ రీచ్డ్ అంటే మీరు అనుకున్న వాల్యూ రీచ్ అయింది అంటే కనుక ద వెయిటింగ్ ప్రాసెస్ ఈజ్ రిలీజ్డ్ అంటే అక్కడి నుంచి మొత్తం అందరిని రిలీజ్ చేసేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ఈవెంట్‌కి వెళ్లారనుకోండి. ఆ ఈవెంట్‌లో 6:00 వరకు ఉండాలి. 6 వరకు కానీ మీరేం చేస్తారు 4:30కే వెళ్ళిపోదాం అనుకుంటారు. ఆ గేట్ ఓపెన్ చేయడు. ఓపెన్ చేయకుండా క్లోజ్‌లోనే ఉంటుంది. ఎప్పటి వరకు క్లోజ్‌లో ఉంటుంది? 6 అయ్యేంత వరకు క్లోజ్‌లోనే ఉంటుంది. ఎప్పుడైతే 6 అయిందో అప్పుడే గేట్ ఓపెన్ చేస్తాడు. గేట్ ఓపెన్ చేసాడంటే దెన్ వి విల్ రిలీజ్ దట్ బ్యారియర్. అంతే కదా! ఇప్పుడు ఏదైనా ఒక బ్యారియర్ ఉందనుకోండి. దాని కెపాసిటీ ఏంటి? కొన్ని క్యూసెక్స్‌లు వాటర్ స్టోర్ చేసుకునే కేపబిలిటీ ఉంటుంది. రెయినీ సీజన్‌లో వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోతూ ఉంటది. అప్పుడు ఏం చేస్తారు? ఒక పర్టిక్యులర్ థ్రెషోల్డ్ పాయింట్ అనేది పెట్టుకుంటారు. ఆ పాయింట్‌కి రీచ్ అయిపోయింది అంటే దెన్ గేట్స్ అనేవి తీసేస్తారు. గేట్స్ రిలీజ్ చేసేస్తారు. అంతే కదా! అర్థమైందా? సేమ్ అదే కాన్సెప్ట్. హ్మ్. ఇక్కడ మల్టిపుల్ పీపుల్స్ ఉంటారు. ఓకే. సో, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వోళ్ళు. ఇప్పుడు కుర్రోళ్ళు సపోజ్ ఒక గేట్ క్రాస్ చేస్తున్నారనుకోండి రైల్వే గేటు. ఓకే. ఆ రైల్వే గేటు ఎవరు వచ్చినా ట్రైన్ ఎళ్ళేంత వరకు గేట్ ఓపెన్ చేయడు. కదా! సో, ఏజ్డ్ పర్సన్స్ వచ్చారు కొంచెం తీయండి అని చెప్పేసని అనడానికి కుదరదు. ఓకే. వాడు ట్రైన్ ఎళ్ళిన తర్వాతే గేట్‌ని ఓపెన్ చేస్తాడు. ఓకే. సేమ్ ఇది కూడా అంతే. వెయిటింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తాడంటే వన్స్ వాడు అనుకున్న పాయింట్‌ని రీచ్ అయిపోతే అక్కడ రిలీజ్ చేసేస్తాడనమాట. అప్పుడు మొత్తం అందరూ హ్మ్. చెప్పండి.
వాడు థ్రెషోల్డ్ పాయింట్ పెట్టుకుంటాడు. ఆ థ్రెషోల్డ్ పాయింట్ ఎప్పుడైతే ఉందో అంటే ఇక్కడ ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయో అన్నీ ఫినిష్ అవ్వాలి. థ్రెషోల్డ్ పాయింట్ కూడా అదే పెడతాడు. ఇప్పుడు సపోజ్ 4 ప్రాసెస్లు ఉన్నాయి. ఏ అనేవాడు 4 ఫినిష్ కాకపోతే రిలీజ్ చేయడు. ఓకే. 4 ఫినిష్ అవ్వాలి. ఏ ఫినిష్ అయ్యాలి అండ్ దెన్ బి కూడా ఫినిష్ అవ్వాలి, సి ఫినిష్ అవ్వాలి. డి ఫినిష్ చేయలేదు, అన్ఫినిష్ చేసాడు, ఇంకా వెయిట్ చేస్తారు, తప్పదు. ఓకే. 4th పర్సన్ కూడా వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. 4 వెయిటర్స్ ఉంటే దాని థ్రెషోల్డ్ వాల్యూ కూడా 4 పెట్టుకుంటాడు. ఓకే. సో అప్పుడే బ్యారియర్ని ఓపెన్ చేస్తాడు అవాయిడ్ చేయడానికి. అంతే. డిఫరెంట్ ప్రాసెసెస్ అన్నిటిని అంటే అందరూ ఒకేసారి వచ్చి అందరూ ఒకేసారి వెళ్ళాలి, అంతే కాన్సెప్ట్. ఓకే. సో వాట్ ఈస్ ఈ యూవీఎం బ్యారియర్? చెప్పాను కదా, యూవీఎం బ్యారియర్ ఈజ్ a synchronizing mechanism used to make that multiple process wait at common synchronization point. A threshold specifies that how many process must be reach the barrier. అంటే మీరు థ్రెషోల్డ్ వాల్యూ ఏదైతే పెడుతున్నారో ఇక్కడ చూసారా, టెస్ట్ P1 P2 P3 ఉంది. ఓకే. సో ఈ P1 P2 P3 అనే దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఎగ్జిక్యూట్ చేసుకునేటప్పుడు ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3 డ్రైవ్ చేశారు. P1 ఇనిషియలైజ్ అయింది, P2 ఇనిషియలైజ్ అయింది, P3 ఇనిషియలైజ్ అయింది. P1 కంటిన్యూస్ టు రిక్వైర్డ్ ఇనిషియలైజేషన్ ప్రాసెస్, ఇంకా కావాలి. P1 అని P2 కంప్లీట్ అయిపోయింది, P3 కంప్లీట్ అయిపోయింది, P1 కంప్లీట్ అయిపోయింది, P2 స్టిల్ రన్నింగ్, P3 స్టిల్ రన్నింగ్, అయినా రన్ అవ్వదు. ఓకే. సో ఆ రేస్ కండిషన్ ని అవాయిడ్ చేయడానికి దిస్ క్రియేట్స్ దట్ రేస్ కండిషన్ విత్ ద బ్యారియర్. సో విత్ ద బ్యారియర్ తీసుకుంటే కనుక మీరు ఏం చేస్తారు, మొత్తం ముగ్గురిని ఒకేసారి రీచ్ అయిన తర్వాత అప్పుడు రిలీజ్ చేస్తారు. ఓకేనా. వితౌట్ బ్యారియర్ అయితే కనుక తక్కువే మాక్సిమం. ఓకే. అంటే ఇవన్నీ దీనికి అన్ని ఆల్టర్నేట్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే. అందుకని ఇవి జస్ట్ నేర్చుకోవడం కోసం అంతే. సో ఏంటి ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు, ఏదైనా సింక్రనైజేషన్ మెకానిజం ఈవెంట్స్ కాకుండా ఇంక వేరే మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? దెన్ బ్యారియర్ మెథడ్ మీరు చెప్పొచ్చు. యూఎం బ్యారియర్ అనేది కూడా సింక్రనైజేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. దెన్ మీరు ఎప్పుడైతే థ్రెషోల్డ్ వాల్యూని రీచ్ అయ్యారో ఆ పాయింట్ దగ్గరే మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది, అప్పుడే రిలీజ్ అవుతుంది. అందరూ వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తుంది. సేమ్ అలాగే అన్ని ఈవెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే ఇది రిలీజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే. అర్థమైందా? సో థ్రెషోల్డ్ అంటే అర్థమైందా? థ్రెషోల్డ్ అనేది ఏంటి, మీరు ఏవైతే 4 వెయిటర్స్ ఉన్నాయనుకోండి, దెన్ థ్రెషోల్డ్ వాల్యూ కూడా 4 పెడతారు. దిస్ మీన్స్ దట్ వెయిట్ అంటిల్ 4 ప్రాసెస్ రీచెస్ ద బ్యారియర్. ఓకే. 4 ప్రాసెస్లు రీచ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తూనే ఉంటారు. వన్స్ వెయిట్ చేసాడు, డి కూడా వచ్చేసాడు, దెన్ రిలీజ్ చేసాడు. బ్యారియర్ డస్ నాట్ కేర్ విచ్ ప్రాసెస్ అరైవ్స్. ఓకే. విచ్ 4 ప్రాసెస్ అరైవ్ ఇట్. ఓకే. ఏది వచ్చింది అనేది చూడదు, అన్నీ వచ్చాయా లేదా అని చూస్తుంది అంతే. ఓకే. సో ఫస్ట్ మీరు కంప్లీట్ చేశారని చెప్పేసి ఓపెన్ చేసేది. ఓకేనా. సో అందరూ వచ్చిన తర్వాతే అది ఓపెన్ చేస్తుంది గేట్ని. అంతే. కౌంట్ మీరు ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయో అదే వాల్యూ థ్రెషోల్డ్ పెట్టుకుంటారు. ఇప్పుడు సపోజ్ 5 ఉంటే 5 ప్రాసెస్ పెట్టుకోవాలి. మీరు మళ్ళీ థ్రెషోల్డ్ వాల్యూ 5 పెట్టారనుకోండి, ఇక్కడ మీరు 4 ప్రాసెస్లే ఉన్నాయి, అవేమో రావు. ఆ వాల్యూని థ్రెషోల్డ్ వాల్యూ మీట్ చేయాలి. ఇంకా సిమ్యులేటర్ అనేది కంటిన్యూస్గా హ్యాంగ్ అయిపోద్ది అనమాట. అది కూడా ప్రాబ్లం. ఓకే. సో అంటే థ్రెషోల్డ్ వాల్యూ మనకి ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయో అంతే వాల్యూ మనం పెట్టాలి, అంతే కదా. అదే అదే చెప్తున్నాడు. సప్లైడ్ మెటీరియల్స్ డిస్క్రైబ్స్ దట్ సెట్ థ్రెషోల్డ్ యాజ్ ఎ సెట్టింగ్ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ that must reach the barrier. Before that we need to wait on that. Okay. Before waiting process are activated. Okay. సో మీరు బ్యారియర్ని రీచ్ అవ్వాలి అంటే ఈ సెట్ థ్రెషోల్డ్ వాల్యూ అనే దాన్ని రీచ్ అవ్వాలి. ఓకే. మీరేమో ప్రాసెస్లు 4 ఇచ్చారు, థ్రెషోల్డ్ ఏమో 5 పెట్టారు, అది ఎప్పటికీ రీచ్ అవ్వదు కదా. అదే 4 ప్రాసెస్లు పెట్టారు, థ్రెషోల్డ్ వాల్యూ 3 పెట్టారు అనుకోండి, రీచ్ అయిపోద్ది, కానీ ఒకడిని వదిలేస్తుంది.
ఓకే. అది కూడా మనకు ప్రాబ్లమే. ఎవరినైనా వదిలేసినా కూడా ప్రాబ్లమే. ఓకే. సో, ఎందుకంటే ఎవరిని వదిలేసినా మనకు ప్రాబ్లమే కదా! సో, మీరు ఒక ట్రెక్కింగ్‌కెళ్లారు, టూర్‌కెళ్లారు. సో, 45 మెంబర్స్ లేదంటే 4 మెంబర్స్ ఎళ్లారు. 4 మెంబర్స్‌లో 3 మెంబర్సే వచ్చారు. కార్ తీసేసారనుకోండి. ఆ పర్సన్ ఎలా వస్తాడు? అంతే గదా! సో, తర్వాత మనల్ని ఎప్పుడు నమ్మడింక. రేపొద్దున ఎప్పుడైనా మనం ట్రెక్కింగ్ ప్లాన్ జేసి నిన్నింక వదలను నేను ఆహ్, అది చూసుకోమని జెప్పేసి అనడానికి లేదింక. సింక్రనైజేషన్ మిస్ అయిపోయింది. సిమ్యులేషన్ హ్యాంగ్ అయిపోయింది. సో, దెన్ మనల్ని ఇంక నమ్మడు. ఓకే. సో, సేమ్ అదే ఇది ప్రాసెస్ కూడా. సేమ్ అలాగే థ్రెషోల్డ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సమ్ వెయిట్ ప్రాసెస్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఓకే. సో, థ్రెషోల్డ్ వాల్యూ ఎన్నైతే ఉందో అన్ని వెయిట్ ప్రాసెస్‌లే ఉండాలి. ఓకే. సో, అంతవరకు గేట్ ఓపెన్ చేయడు. గేట్ ఓపెన్ చేసేది మీరు ఆ వాల్యూని రీచ్ అయిన తర్వాతే. ఓకేనా? అది కూడా అంతే. వెయిట్ ఫర్ ద యాక్చువల్ వెయిటింగ్ పాయింట్. వెయిట్ ఫర్ అంటే మీరు బ్యారియర్ డాట్ వెయిట్ ఫర్ అనేది యూజ్ చేశారంటే మీ కాన్ఫిగర్డ్ నెంబర్ ఆఫ్ ప్రాసెస్‌లు ఎన్నైతే ఉన్నాయో అన్నొచ్చేంత వరకు అది వెయిట్ చేస్తూనే ఉంటుందన్నమాట. ఆ! వెయిట్ ఫర్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. సో, వెయిట్ ఫర్ అనేది లైక్ బ్యారియర్ అనేది హ్యాండిల్ అన్నమాట. బిఆర్ అనేది హ్యాండిల్. ఓకే. సో, లైక్ ఇదిగో చూడండి. మాడ్యూల్ బ్యారియర్ ఎగ్జాంపుల్ యూవీఎం బ్యారియర్ బిఆర్ టాస్క్ ఆటోమేటిక్ ప్రాసెస్ లైక్ స్ట్రింగ్ నేమ్ ఇంటిజర్ పీ డిలే అని చెప్పేసి తీసుకున్నారు. ఓకే. డాలర్ డిస్ప్లే ప్రాసెస్ పర్సెంటేజ్ లెస్ స్టార్టెడ్ అంటే ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తున్నారు అంటున్నారు. అండ్ డాలర్ టైమ్ అంటే మీ టైం ఏంటి, ఏ టైం దగ్గర సిమ్యులేషన్ టైం 0 దగ్గర అయిందా లేదంటే 1 దగ్గర అయిందా అనేది మీరు చెక్ చేస్తారు. పీ డిలే అంటే డిలేని కూడా మీరు పారామీటరైజ్ చేసుకున్నారు. లైక్ పీ డిలే అనేది సమ్ 10 సెకండ్స్ అవ్వచ్చు. ఓకే. లేదంటే 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు. డిఫరెంట్ వాల్యూస్ మీరు ప్రాసెస్ చేస్తున్నారు. దెన్ బీఆర్ డాట్ వెయిట్ ఫర్ ఏదైతే మీరు వాల్యూని ఇచ్చారో ఆ వాల్యూ వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది. లైక్ ఇక్కడ చూడండి. బీఆర్ డాట్ సెట్ థ్రెషోల్డ్ 4. ఓకే. 4 అనేది సెట్ చేశారు. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి అంటే డిఫరెంట్ ప్రాసెస్‌ని మీరు కన్సిడర్ చేసుకున్నారు. ఇక్కడ 4 ప్రాసెస్‌లు ఎగ్జిక్యూట్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఫోర్క్ జాయిన్ అనేది కానీ అన్ని ప్రాసెస్‌లని ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఇది లూప్ రిపీట్ అవుతూనే ఉంటుంది. అంతే కదా! ప్రాసెస్ ఏ, ప్రాసెస్ బి, ప్రాసెస్ సి అప్ టు జే వరకు తీసుకున్నారు. అంటే 10 ప్రాసెస్‌లు తీసుకున్నారు. 10 ప్రాసెస్‌లు ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది. సో, దిస్ ఎగ్జాంపుల్ క్రియేట్స్ ద 10 పారలెల్ ప్రాసెసెస్ అండ్ సెట్ దట్ థ్రెషోల్డ్ వాల్యూ ఈస్ 4. అంటే ఎవ్రీ గ్రూప్ ఆఫ్ 4 ప్రాసెస్ రీచింగ్ ఎట్ ద బ్యారియర్ అండ్ రిలీజెస్ దట్ పాయింట్. అంటే 10 ప్రాసెస్‌లున్నాయి. 10 ప్రాసెస్‌లో ఇప్పుడు వీడు 3 సెట్స్ కింద చేసుకున్నాడనుకోండి. 3 సెట్స్ కింద చేసుకున్నాడనుకుంటే 4, 4, 2 కింద సెట్ చేసుకున్నాడు. థ్రెషోల్డ్ వాల్యూ 4 ఎప్పుడైతే రీచ్ అయిందో అప్పుడు గేట్ ఓపెన్ చేసేస్తాడు. ఓకే. సో, అంటే ఏబి అనేది ఒక స్టిల్ ఒక ఫస్ట్ ప్రాసెస్‌లో ఏ అనేది కంప్లీట్ అయింది. సో, గేట్ సేస్ నో క్లోజ్డ్. అంటే బి కూడా కంప్లీట్ అయింది సెకండ్ ప్రాసెస్‌లో. ఇంకా క్లోజ్‌లో ఉన్నది. థర్డ్ ప్రాసెస్‌లో సి కూడా కంప్లీట్ అయింది. స్టిల్ క్లోజ్డ్. ఎప్పుడైతే 4 ప్రాసెస్ కంప్లీట్ అయిందో గేట్ అనేది రిలీజ్ చేసేస్తాడు. ఓకే. గేట్ ఈస్ రిలీజ్డ్. అర్థమైందా? బ్యారియర్ అంటే సో, అంటే డిఫరెంట్ ప్రాసెస్‌లో మీరు డిక్లేర్ చేసుకోవాలి ఖచ్చితంగా. యూవింగ్ బ్యారియర్‌ని డిక్లేర్ చేసుకొని, ఆ బ్యారియర్ హ్యాండిల్ ద్వారానే మీరు డిఫరెంట్ మెథడ్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే. ఇవి మెథడ్స్. బ్యారియర్ మెథడ్స్. ఏమేంటి ఆహ్, మీకు గెట్ థ్రెషోల్డ్ అనేది, న్యూ అనేది, సెట్ థ్రెషోల్డ్, వెయిట్ ఫర్, గెట్ నంబర్ ఆఫ్ వెయిటర్స్, సెట్, రీసెట్, సెట్ ఆటో రీసెట్, క్యాన్సిల్ ఇవన్నీ మెథడ్స్. ఓకే. So your whatever the methods we are having, all the methods we are placing here. So new method creates the barrier. Barrier ని create చేయడానికి new method ని వాడతాం. Okay. And then next method ఏంటి?
సెట్ గెట్ థ్రెషోల్డ్ ఆర్ సెట్ థ్రెషోల్డ్ వాల్యూ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ని సెట్ చేయడానికి. అంటే గెట్ అంటే ఆ ప్రాసెస్ని తెప్పించుకోవడానికి ఆ వాల్యూస్ వచ్చినాయా లేదా అని చెక్ చేస్తుంటుంది. అండ్ దెన్ రీసెట్ లేదంటే వెయిట్ ఫర్, గెట్ నెంబర్ ఆఫ్ వెయిటర్స్, ఇవన్నీ డిఫరెంట్ మెథడ్స్. గెట్ నెంబర్ ఆఫ్ వెయిటర్స్ అంటే మీరు బ్యారియర్ దగ్గర ఎన్ని ప్రాసెస్లు రావాలనుకున్నారో అన్ని ప్రాసెస్లు వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది. ఓకే, వెయిట్ ఫర్ అంటే బ్యారియర్ దగ్గర వెయిట్ చేస్తూనే ఉంటుంది, అంటే అన్ని వచ్చేంత వరకు వెయిట్ చేస్తూనే ఉంటుంది. దట్ ఈస్ ద వెయిట్ ఫర్. ఓకే, సో చూద్దాం ఒక్కొక్కటి. సో న్యూ మెథడ్ చెప్పాను కదా, యూవిఎం బ్యారియర్, హ్యాండిల్ వచ్చేసరికి బిఆర్. న్యూ మెథడ్ ద్వారా మీరు బ్యారియర్ని క్రియేట్ చేశారు. దెన్ యూవిఎం బ్యారియర్ బిఆర్, సో న్యూ, దట్ మీన్స్ బ్యారియర్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారంటే మీరు ఏదైనా ఎగ్జాంపుల్స్ని సప్లై చేయొచ్చు. ద సప్లైస్ దట్ ఎగ్జాంపుల్ ఇనిషియలైజ్ ద బ్యారియర్ విత్. ఓకే, బిఆర్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ బిఆర్. అంటే ఇప్పుడు మనం బిల్డ్ ఫేజ్లో ఏవైతే అనాలిసిస్ కోడ్స్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నామో సేమ్ అలాగే ఇక్కడ బ్యారియర్ అనే దానికి న్యూ మెథడ్ ద్వారా మీరు బ్యారియర్ని క్రియేట్ చేస్తున్నారు. ఓకే, సేమ్ అలాగే సెట్ థ్రెషోల్డ్ అనేది దేనికోసం యూజ్ చేసుకుంటున్నారు, ఒక వాల్యూని సెట్ చేస్తున్నారు. ఓకే, సో సెట్ థ్రెషోల్డ్ అనేది మీరు ఒక వాల్యూని ఎప్పుడైతే సెట్ చేశారో ఆ వాల్యూ వచ్చేంత వరకు వెయిట్ చేస్తూనే ఉంటుంది అనమాట. సపోజ్ మీరు చెప్పాను కదా సెట్ థ్రెషోల్డ్లో 3 వాల్యూ మీరు 3ని సెట్ చేశారు. ఓకే, 4 ప్రాసెస్లు ఉన్నాయి. 3 వస్తే సరిపోతుంది, గేట్ ఓపెన్ చేసేస్తుంది. 4th నెక్స్ట్ సెట్లో సెట్ చేసుకుంటుంది అనమాట. అంటే సెట్ థ్రెషోల్డ్ ఒక వాల్యూని, ఇప్పుడు నా దగ్గర 12 ప్రాసెస్లు ఉన్నాయి. 12 ప్రాసెస్లలో నేను సెట్ థ్రెషోల్డ్ 4 సెట్ చేశాను. అంటే ఏబిసిడి 4 ప్రాసెస్లు ఎప్పుడైతే వచ్చినాయో ఆ నలుగురిని ఒక బ్యాచ్ కింద పంపించేస్తుంది. మళ్ళీ ఇంకొక 4 ఉంటాయి కదా, ఈఎఫ్జిహెచ్ అనేది, ఈ 4 ఒక సెట్లో పంపిస్తుంది. అలాగే హెచ్ఐజేకేఎల్ అనేది ఇంకొక 4ని ఇంకో సెట్లో పంపిస్తుంది అనమాట. సో సెట్ థ్రెషోల్డ్ అనేది ఏం చేస్తుందంటే సింక్రనైజేషన్ పాయింట్ ఏదైతే మీరు ప్రాసెస్ మీట్ అయ్యారో అప్పుడు రిలీజ్ చేసేస్తుంది. ఆ 10 ప్రాసెస్లో 4 రీచ్ అయితే 4 వాల్యూస్ని రీచ్ అయిపోతుంది. లేదు 10 వాల్యూస్లో 10 ప్రాసెస్ని సెట్ చేసుకోండి. 10కి సెట్ చేసుకున్నప్పుడు 10 రీచ్ అవ్వాలి. 10 రీచ్ అయితేనే వర్క్ అవుతుంది, లేదంటే రీచ్ అవ్వదు. ఓకే, వర్క్ అవ్వదు, అప్పుడు దాకా రిలీజ్ చేయాలి. అర్థమైందా? సేమ్ అలాగే గెట్ థ్రెషోల్డ్ అంటే రిటర్న్ చేస్తుంది. అంటే మీరు ఎన్ని రీచ్ అయ్యారు, రీసెట్ డస్ నాట్ చేంజ్ ద థ్రెషోల్డ్ వాల్యూని మీరు చేంజ్ చేయదు అని చెప్పేసి అంటుంది. అంటే మీరు రీసెట్ చేసేసిన ఆ థ్రెషోల్డ్ వాల్యూ చేంజ్ అవ్వదు. మీరు వన్స్ ఒక థ్రెషోల్డ్ వాల్యూని సెట్ చేశారు పైన, అది గెట్ చేసుకునేదాకా వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఓకే, అర్థమైందా? మీరు 4ని సెట్ వెయిట్ చేస్తుంది. ఇప్పుడు సెట్ థ్రెషోల్డ్ 4 సెట్ చేశారు, అది మీరు గెట్ థ్రెషోల్డ్లో కూడా 4 వచ్చేంత వరకు వెయిట్ చేస్తూనే ఉంటుంది. 4 రాకపోతే దెన్ అది ఎప్పటికీ కంప్లీట్ చేయదు, అంతే. ఓకే, ఏదైతే మనం సెట్ చేసుకున్నామో గెటింగ్ కూడా అది రావాలి. ఇప్పుడు మీరు మెయిల్ బాక్స్లో పుట్ మెథడ్ ద్వారా సమ్ వాల్యూని ఇచ్చారు, 10 ఇచ్చారు. అలాగే అదే మెయిల్ బాక్స్ ఎంబీ డాట్ పుట్ వాల్యూ చేశారు. దెన్ ఎంబీ డాట్ గెట్ చేసినప్పుడు మీకు 10 వాల్యూ రావాలా, లేదంటే 12, 13 వస్తే ఒప్పుకుంటారా? మీరు ఏదైతే వాల్యూ పెట్టారో అదే వాల్యూ కదా రావాలి, అంతే కదా. నేను ఇప్పుడు మీకు హాయ్ అని పెట్టాను, హాయ్ అన్న మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. హాయ్కి బదులు బాయ్ డిస్ప్లే అయిందనుకోండి, దెన్ ప్రాబ్లం కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. గెట్ థ్రెషోల్డ్ అనేది సెట్ థ్రెషోల్డ్ అనేది మీరు సెట్ ఏదైతే చేశారో ఆ సెట్ థ్రెషోల్డ్ ప్రకారం థ్రెషోల్డ్ వాల్యూ కూడా సేమ్ అదే గెట్ చేసుకోవాలి. ఓకే, అండ్ దెన్ గెట్ నెంబర్ ఆఫ్ వెయిటర్స్ అంటే సపోజ్ మీరు బ్యారియర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. మీ బ్యారియర్ దగ్గర ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయో చెప్పాలి అంటే కనుక మీరు గెట్ నెంబర్ ఆఫ్ వెయిటర్స్ అనేది తీసుకుంటారు. ఓకే, థ్రెషోల్డ్ వాల్యూ 4 సెట్ చేశారు, బ్యారియర్ దగ్గర 3 వచ్చినాయి, దెన్ నెంబర్ ఆఫ్ వెయిటర్స్ 3 అని చెప్పేసి ప్రొడ్యూస్ చేస్తుంది. అర్థమైందా? సో అంటే
మీరు గేట్ పాయింట్ దగ్గర ఎన్ని ప్రాసెస్లు రీచ్ అయినాయి అనేది తెలుసుకోవడం కోసం గెట్ నెంబర్ ఆఫ్ వెయిటర్స్ అని చెప్పేసి సెట్ చేస్తుంది. అంటే వెయిటర్స్ ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకోవాలి. అర్థమైందా? అలాగే రీసెట్. రీసెట్ అంటే ఏం చేస్తుంది, మీరు థ్రెషోల్డ్ వాల్యూ 4కి సెట్ చేశారు. సో 3 అనేవాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వెయిటర్స్ 3 ఉన్నారు. దెన్ రీసెట్ చేశారనుకోండి, బ్యారియర్ రీసెట్ కాన్సెప్ట్ అనేది మీరు ఎప్పుడైతే అప్లై చేశారో బిఫోర్ రీసెట్ థ్రెషోల్డ్ వాల్యూ 4, ఆ తర్వాత మీరు ఎప్పుడైతే రీసెట్ చేశారో వెయిటర్స్ అనేవి థ్రెషోల్డ్ వాల్యూ 4కి సెట్ చేశారు కదా, దెన్ రీసెట్ చేసేస్తే థ్రెషోల్డ్ వాల్యూ 4 రీస్ అయిపోతుంది, వెయిటర్స్ అనేవాళ్ళు 0 ఉంటుంది. ఓకే, సో థ్రెషోల్డ్ వాల్యూ రిమైన్స్ సేమ్, థ్రెషోల్డ్ వాల్యూ చేంజ్ అవ్వదు, కానీ అది ఏం చేస్తుంది, రీసెట్ చేసేసి వెయిటర్స్ కౌంట్ మార్చేస్తుంది అనమాట. వెయిటర్స్ ఎవరు లేరు, సో రిలీజ్ చేసి అని చెప్పేసి రీసెట్ చేసేస్తుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు మన ఫోన్ హ్యాంగ్ అయిపోయింది, హ్యాంగ్ అయిపోతే నేను ఏం చేస్తాను, రీసెట్ చేసేస్తాను. రీసెట్ చేసేస్తే నేను ఫస్ట్ ఏ ఆపరేషన్ చేస్తున్నాను అనేది నేను ఇంకేం చూడను, రీసెట్ చేసేసి నాకు ఆ వాల్యూని సెట్ చేసుకున్నాను కదా, ఆ సెట్ చేసుకున్న వాల్యూని రీచ్ అయిపోయిందని చెప్పేసి రిలీజ్ చేసేస్తాను. ఓకే, బ్యారియర్ స్టేట్ అనేది క్లియర్ చేసేస్తాను అంతే. అంటే ఇప్పుడు ఎంతసేపటికి నాకు వాల్యూ రావట్లేదు అనుకోండి, సో డిఫరెంట్ కాన్ఫిగరేషన్ మీరు సెట్ చేశారు అయినా కానీ రావట్లేదు, దెన్ సింక్రనైజేషన్ మిస్ అయిపోతుంది, అలాంటి కేసులో రీసెట్ చేసేస్తారు. అర్థమైందా? వై వుడ్ వి యూజ్ రీసెట్ అంటే, ఇమాజిన్ వెరిఫికేషన్ టెస్ట్లో మల్టిపుల్ ఫేజెస్ ఉన్నాయనుకోండి, ఫేజ్ 1లో ఇనిషియలైజేషన్ చేశారు, బ్యారియర్కి వెళ్ళారు, నెక్స్ట్ ఫేజ్ 2లో కాన్ఫిగరేషన్ చేశారు, బ్యారియర్ ఇచ్చారు, ఫేజ్ 3లో సమ్ ట్రాఫిక్ కంట్రోలర్ని చెక్ చేస్తున్నారు. ఓకే, సేమ్ బ్యారియర్ని మీరు రీయూజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక అలాంటి కేసులో రీసెట్ చేస్తారు. ఓకే, బ్యారియర్ రీసెట్ చేస్తారు, ఫేజ్ 1ని రీసెట్ చేస్తున్నారు, ఫేజ్ 2ని రీసెట్ చేస్తున్నారు. ఓకే, ఫేజ్ 3ని రీసెట్ చేయాలనుకుంటే కనుక రీసెట్ చేయొచ్చు. అర్థమైందా? రీసెట్ ఈజ్ నథింగ్ బట్ ఇనిషియల్ కమ్ టు ఇనిషియల్ పొజిషన్. అర్థమైందా? సేమ్ అలాగే ఆటో రీసెట్ చేస్తారు. అంటే యూఎం బ్యారియర్లు మీరు ఆటో రీసెట్ ఎందుకు చేస్తారు, జస్ట్ మీ బిహేవియర్ ఏమీ చేంజ్ అవ్వట్లేదు, బ్యారియర్ కంప్లీట్ అయిపోయినా కానీ నెక్స్ట్ గ్రూప్ కోసం మళ్ళీ మీరు సింక్రనైజేషన్ పాయింట్ దగ్గర వెయిట్ చేస్తూనే ఉన్నారు, అలాంటి కేసెస్లో ఆటో రీసెట్ చేస్తారనమాట. ఓకే, సో అంటే మీరు థ్రెషోల్డ్ వాల్యూని 4 సెట్ చేసుకున్నారు, మీ దగ్గర ఏమో 10 ప్రాసెస్లు ఉన్నాయి, 10 ప్రాసెస్లో 4 కంప్లీట్ అయిపోతే మీరు బ్యారియర్ని ఆటో రీసెట్ సెట్ చేస్తారనమాట. అప్పుడు 4 ప్రాసెస్లు ఎప్పుడైతే రీచ్ అయిపోయిందో బ్యారియర్ని రిలీజ్ చేసేస్తారు, దెన్ ఆటో రీసెట్ సెట్ అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ 4 ప్రాసెస్లు వచ్చేంత వరకు వెయిట్ చేస్తూనే ఉంటుంది అనమాట. ఇలా ఆటో ప్రాసెస్ని అంటే సింక్రనైజేషన్ పాయింట్ని రిపీట్ చేస్తూనే ఉంటుంది. అర్థమైందా? ఆటో రీసెట్ చేస్తుంది అనమాట, ఆటో రీసెట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేస్తుంది. ఇప్పుడు 10 ప్రాసెస్లు ఉన్నాయి, 10లో థ్రెషోల్డ్ వాల్యూ 4 పెట్టుకున్నా, సో దెన్ 4 రీచ్ ఎప్పుడైతే 4 రీచ్ అయిందో అంటే ఎక్కువ టైం వెయిట్ చేయట్లేదు నేను. అర్థమైందా? ఎక్కువ టైం వెయిట్ చేయకుండా నేను ఒక థ్రెషోల్డ్ వాల్యూ తక్కువ థ్రెషోల్డ్ వాల్యూ పెట్టుకుని అన్ని కంప్లీట్ అయ్యే లోపల కన్నా ఒక 4 కంప్లీట్ అయినాయి కదా, 4 పంపించేసి మళ్ళీ నెక్స్ట్ సెట్లోకి ఇంకో 4 తీసుకుందాం అని చెప్పేసి మెన్షన్ చేస్తాను. ఆటో రీసెట్ అంటే మీరు థ్రెషోల్డ్ వాల్యూ ఎంతైతే సెట్ చేశారో ఆ పర్టికులర్ ప్లేస్లో మీరు సెట్ ఆటో రీసెట్ అనేది పెట్టేశారు అనుకోండి, అది ఇంకా ఆటోమేటిక్గా రీసెట్ చేసేసి మీరు ఎన్నైతే థ్రెషోల్డ్ వాల్యూస్ వచ్చినాయి పెట్టుకున్నారో ఆ థ్రెషోల్డ్ వాల్యూ అన్ని ప్రాసెస్లు ఎప్పుడైతే రీచ్ అయిందో గేట్ని రిలీజ్ చేసేస్తుంది. థ్రెషోల్డ్ వాల్యూ రీచ్ అవగానే మీకు ఆటో రీసెట్ ఆన్ అయిపోద్ది, గేట్ రిలీజ్ అయిపోతుంది, బ్యారియర్ అనేది తర్వాత నెక్స్ట్ దానికి క్లోజ్ చేసేస్తుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తుంది, మళ్ళీ ఆటో రీసెట్ ఆన్ అయిపోద్ది, 4 రీసెట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది, 4 ఎప్పుడైతే వచ్చినాయో మళ్ళీ గేట్ని రిలీజ్ చేసేస్తుంది. అది సో అలా ప్రీసెట్ అనేది మనం చేస్తాం, ఆటో రీసెట్ అనేది ఇప్పుడు ఆటో డెప్యుటేషన్ పెట్టేస్తాం చూసారా మనం, ఏంటి ఏదైనా
ఫైబర్ నెట్కి ఆటో రీసెట్ పెట్టేస్తాం. ప్రతి మంత్ ఇంకా అది డిడక్ట్ అయిపోతూ ఉంటుంది అమౌంట్ అనేది. సేమ్ ఇది కూడా అంతే. సో థ్రెషోల్డ్ వాల్యూని ఎప్పుడైతే సెట్ చేశారో ఆటో రీసెట్ అనేది పెట్టేస్తాడు. ఆటో రీసెట్ అనేది పెట్టగానే దెన్ ఆ పర్టికులర్ పాయింట్కి ఆ పర్టికులర్ డేట్కి రీచ్ అవ్వగానే మీ దాంట్లోంచి అమౌంట్ డిడక్ట్ అయిపోతుంది. సేమ్ అంతే, ఆటో డ్యూరేషన్ ఎలాగైతుందో ఆటో రీసెట్. సో సమ్ థ్రెషోల్డ్ వాల్యూ రీచ్ అవ్వగానే నేను ఆటో రీసెట్ చేసేస్తాను. అర్థమైందా? రీసెట్ అనేది మనం పెట్టేది, ఆటో రీసెట్ అనేది వన్స్ థ్రెషోల్డ్ వాల్యూ రీచ్ అయిపోతే బ్యారియర్ని రిలీజ్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. అది అలాగే ఆటో రీసెట్ ఆన్ వర్సెస్ ఆఫ్. ఆన్ చేసాము అంటే మీరు చూసారా 4 అనేది అయింది, రిలీజ్ చేసింది, మళ్ళీ రీసెట్ పెట్టింది, మళ్ళీ 4 రీచ్ అయింది, రిలీజ్ చేసింది, అది ఆటో రీసెట్ ఆన్. అదే ఆటో రీసెట్ ఆఫ్ అయింది అనుకోండి, అలా కాదు, మీరు ఎన్నైతే వాల్యూస్ రీచ్ అయ్యేంత వరకు ఉందో అంతవరకు వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి 4 సెట్ అయింది, ఆటో రీసెట్ రిలీజ్ చేసింది, థ్రెషోల్డ్ వాల్యూ 4 సెట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యారియర్స్ రిమైన్స్ ఓపెన్లోనే ఉంటుంది. మళ్ళీ ఈ3 వెళ్ళిపోతుంది, ఈ5 ఎఫ్ వెళ్ళిపోతుంది, ఈ వెళ్ళిపోతుంది, జీ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మీరు క్లోజ్ చేయలేదు, బ్యారియర్ అనేది బికమ్స్ యాక్టివ్. ఎందుకు? రీసెట్ మాత్రమే చేశారు. రీసెట్ చేసి మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని సెట్ చేసుకుంటున్నారు. వన్స్ సెట్ అయింది అంటే కనుక ఆ పర్టికులర్ కేస్కి రీచ్ అయ్యగానే ఆగిపోతుంది అనమాట. అర్థమైందా? ఓకే. సో క్యాన్సిల్ అంటే లైక్ మొత్తానికి క్యాన్సిల్ చేసేస్తుంది. ఆటో రీసెట్ ఆన్ చేయడం కాదు, ఆఫ్ చేయడం కాదు. సో డైరెక్ట్ క్యాన్సిల్ అనమాట. క్యాన్సిల్ అనేది ఏంటి? జస్ట్ మీరు థ్రెషోల్డ్ వాల్యూని పెట్టారు, సమ్ వెయిటర్స్ 3 వచ్చినాయి, 4 పెట్టారు కానీ 3 వస్తున్నాయి, అలాంటప్పుడు క్యాన్సిల్ చేసేస్తారు. ఓకే. మీరు థ్రెషోల్డ్ ఏమో 4 పెట్టారు కానీ వెయిటింగ్లోనేమో 3 ఉన్నాయి, మీరు వచ్చినవి కూడా 3 వస్తున్నాయి, ఇంకెప్పటికీ రీచ్ అవ్వట్లేదు. సో నా వెయిటింగ్ ప్రాసెస్ నీడ్ టు బి క్యాన్సిల్ అంటే కిల్ చేసేయాలి అంటే కనుక br.cancel అనేది యూజ్ చేసేస్తారు. దెన్ వెయిటర్ కండిషన్ని డిక్రీజ్ చేయడమో లేదంటే ఇంక్రీజ్ చేయడమో నెక్స్ట్ చేసుకుంటారు క్యాన్సిల్ చేసిన తర్వాత. ఓకే. అంటే మీరు వెరిఫికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ టైమ్ అవుట్ రావాలి. ఆ పర్టికులర్ టైమ్ అవుట్ రావట్లేదు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఎర్రర్ వచ్చినట్టే కదా, క్యాన్సిల్ చేసేస్తారు. క్యాన్సిల్ చేసి అసలు ఎందుకు రావట్లేదు అనేది చెక్ చేస్తూ ఉంటారు. సేమ్ అలాగే ఇక్కడ కూడా క్యాన్సిల్. అర్థమైందా? క్యాన్సిల్కి రీసెట్కి డిఫరెన్స్ ఏంటి? రీసెట్ ఏం చేస్తుంది? ఒక పర్టికులర్ థ్రెషోల్డ్ పాయింట్ రీచ్ అవగానే అది రీసెట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేస్తుంది. కానీ క్యాన్సిల్ అలా కాదు, మొత్తాన్ని టెర్మినేట్ చేసేస్తుంది. అర్థమైందా? సో ఇది బేసిక్ మెథడ్స్. ఓకే. వై క్యాన్సిల్ ఈజ్ నెసరీ అంటే బ్యారియర్ అనేవాడు ఎప్పటికీ అలా వెయిట్ చేస్తున్నాడు అనుకోండి, అది మన టైం వేస్ట్ కదా, అందుకని కిల్ చేసేస్తే క్యాన్సిల్ అనేది కిల్ చేసేస్తుంది. అప్పుడు వెయిటర్ కౌంట్ అనేది రిడ్యూస్ అవుతుంది. దెన్ అప్పుడు పర్టికులర్ థ్రెషోల్డ్ వాల్యూ రీచ్ అయిపోతుంది. దెన్ ప్రాసెసర్ అనేది రిలీజ్ చేసేస్తుంది అనమాట. అది అర్థమైందా? సమ్మరీ ఒకసారి చూడండి. సో ఇక్కడతో బేసిక్ కాన్సెప్ట్స్ అయిపోయినాయి. మీకు టిఎల్ఎం కోడ్స్ ఒకటి చెప్పాలి, సో దానికి పీపీటీ ప్రిపేర్ చేస్తా. ఓకే. సో టిఎల్ఎం కోడ్స్ అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, నెక్స్ట్ ప్రోటోకాల్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓకే, అర్థమైందా?